శ్రీధర్ సార్, మనం స్టార్ట్ చేసుకుందాం సార్. ఓకే ఓకే రైట్. కుదిరితే వీడియో ఆన్ చేయండి, లేకపోతే లైటింగ్ తక్కువ ఉన్నదమ్మా. ఓకే ఓకే సార్. క్లారిటీగా లేదు, అందుకోసమని. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనిరుద్ అండ్ మేడం గారు. సో మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశానికి కారకులైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, నా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి బాలకృష్ణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనం బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం, నమ్మక వ్యవస్థ. ఈ నమ్మకాలు అనేటటువంటివి ఏర్పడటానికి కారణం ఏంటంటే మనం పెరిగిన వాతావరణం, అలాగే మన చుట్టూ ఉన్న మన సమాజం, తర్వాత మనం ఉండే ఏరియా, అంటే ఏరియాకి సంబంధించి కొన్ని నమ్మకాలు ఉంటాయి. తర్వాత మన ఊర్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, ఒకవేళ విలేజెస్ అయితే, వీటన్నిటిని బట్టి మనకు కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి అన్నమాట. సో ఈ వీటిల్లో ఏంటంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఏమో సరికాని ఉండి మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మంచిది మంచి నమ్మకాలు ఎలాగుంటాయి అంటే అవి గుడ్ హ్యాబిట్స్ గా మారుతాయి. ఏంటి, ఇప్పుడు మనకి ఇటువరకు విలేజెస్ లో ఎక్కువగా ఇది బాగా ఉంటది. మనం ఎక్కడి నుంచన్నా ఎవరింటికన్నా వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు వాటర్ ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోరమ్మంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు అలా కాళ్ళు చేతులు కడుక్కురమ్మంటారు అనేది ఇప్పుడు అందరికి అర్థమయ్యే ఉంటుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు కొన్ని అతిథి దేవో భవ, అది నమ్మకం. కానీ ఇప్పుడు దాన్ని చాలా మంది మర్చిపోయాం. అతిథి దేవో భవ అనేటువంటిది అది ఒక మంచి నమ్మకం. అలా కాకుండా మనం ఏటిని పట్టుకున్నామంటే మనకి భయం వల్ల ఎక్కువగా మూఢనమ్మకాలు ఏర్పడతాయి. ఈ భయం అనేటువంటిది ఏంటంటే ఏమో జరుగుతుంది అన్న భయం. దీంట్లో మనం అందరం అనుకుంటున్నట్లుగా నమ్మకం ఇది అని మీరు అనుకున్నా, ఇంకొకటి అనుకున్నా, అది సరికాదు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఎలాగో అని అంటే, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాం అని మనము అనుకుంటున్నాం కదా. వాస్తవానికి మనం దేవుణ్ణి నమ్మటం కంటే దేవుడికి భయపడుతున్నాం అనేది వాస్తవం. అట్లానే దేవుడు అంటే మనందరికీ చాలా గౌరవం అని మనం అనుకుంటాం. నిజం చెప్పండి, దేవుడు అంటే మనకి ఎంతవరకు గౌరవం ఉంటుంది? అంటే ఎందుకు ఉండదు సార్ అని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్లాస్తో వాటర్ తీసుకొస్తున్నారు, వాటర్ తాగబోతున్నారు, మీ తల వెంట్రుక దానిలో పడింది వాటర్. వాయిస్ ఎక్కువగా లేదా? ఓకే సార్, బాగుంది సార్ వాయిస్. ఓకే అయితే అప్పుడు ఆ వాటర్ని ఏం చేస్తాం మనం?
ఆ వెంట్రుక తీసి పక్కన పెట్టేసి వాటర్ తాగుతామా, వాటర్ని పారపోస్తామా? జనరల్గా ఏం చేస్తామంటే పారపోస్తాం. మరి ఇదే వెంట్రుకలని దేవుడికి ఇచ్చి మన మొక్కు తీర్చుకోవాలని చూస్తున్నాం. ఎందుకని అంటే మన వెంట్రుక మనకి అసహ్యము, అత్యున్నతుడు, నిరాకారుడు, విశ్వవ్యాప్తుడు అయినటువంటి ఆయనకు మాత్రం ఇది గౌరవప్రదమా మన వెంట్రుకలు? అసలు ఎప్పుడన్నా మనకి లాజిక్ వచ్చిందా? అసలు ఈ డౌట్ వచ్చిందా? రాలా. అదే మనం ఒక ఏలునో, ఒక చేతునో ఎందుకని ఇవ్వట్లేము? కన్నప్ప కన్నిచ్చాడని బాగా గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన ఏళ్ళని, చేతుల్ని మాత్రం ఇవ్వం. జుట్టుని ఎందుకు ఇస్తున్నాం అంటే కట్ చేస్తే 4 రోజుల్లో వస్తుంది, నొప్పి లేకుండా పోతుంది కాబట్టి ఇస్తున్నాం. అంటే ఈ నమ్మకాలన్నీ కూడా మనకు అనుకూలంగా మలుచుకుంటాం. నమ్మక వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఎక్కువగా మనకు అనుకూలంగా ఉన్న నమ్మకాలను మాత్రమే నేర్చుకుంటాం. అంటే ఎలాగా ఉంటది దాన్ని ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారు అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఒకరోజు ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ స్కూలు ఉన్న ఏరియాలో ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవారు. దాదాపుగా ఉన్న స్ట్రెంత్లో 15-20% ముస్లిమ్స్ ఉండేవారు. అయితే స్కూల్లోకి నాన్ వెజ్ నిషిద్ధము అని ఒక సర్క్యులర్ పాస్ చేశాం మనం. అందరూ భయపడ్డారు, ఏంటి ఇది ఒప్పుకోరేమోనని. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో అది ఉంటే ఒప్పుకోరు, ఒప్పుకుంటారు అనేది ఏమీ లేదు. మామూలుగా ఎంతో మంది తెలంగాణ ఏరియాలో, మంచిర్యాల అన్నమాట ఇది, అక్కడ చాలా మందికి అది ఉంటది. సరే ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, అంటే ఆయన పేరెంట్ కాదు, వేరే ఫ్రెండ్ ఆయన వచ్చాడు. మా బామ్మరిది వాళ్ళకి ఫ్రెండ్ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో అక్కడ ఈ వీటికి సంబంధించి సెర్చ్ జరిగింది. అంతకుముందు మాతో ఎవరో ఒక ఆయన మాట్లాడారు ఫోన్లో. అయిపోయిన తర్వాత ఎందుకని సార్ మీరు నాన్ వెజ్ వద్దంటున్నారు అన్నాడు. నేను అన్నాను, అది తినకుండా ఉంటే మంచిగా ఉంటుంది అంటే నేను చర్చించదలుచుకోవాలి. నేను జనరల్గా ఏంటంటే ఎవరితో వాదించను. అందుకని వద అనే దానికి ఇష్టపడక దాన్ని వద్దంటున్నాము అని చెప్పాను. అన్న తర్వాత ఆయన అన్నాడు, సార్ శివుడు కూడా తిన్నాడు, కన్నప్ప చరిత్రలో మనకి శివుడు తిన్నాడు అని తెలిసింది కదా సార్, మరి ఇంకా అలాంటప్పుడు మనం తినటం తప్పేంటి సార్ అని అన్నాడు. శివుడి మెడలో పాము ఉంది, నీ మెడలో పాము ఏదని అడిగాడు. నువ్వు కూడా పాము వేసుకో, మరి ఆయన మెడలో పాము ఉంది కదా, మరి ఆయన ఏదో ఒంటికి ఒక చర్మం కట్టుకుని తిరుగుతాడు కదా, నువ్వెందుకు ఈ ప్యాంటు షర్ట్ వేసుకుని టక్కేసి తిరుగుతున్నావు, దాన్ని తీసేసి తిరగచ్చు కదా, నీకు ఆ షూ ఎందుకు అని అడిగా. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా, ఇప్పుడు అతని దృష్టిలోనేమో అది చూశాడు, మనం దాన్ని వద్దనుకుంటున్నాం కాబట్టి మనం ఇది చూసాం. అంటే రెండు రైటే. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు రైటే, కానీ మనం అనుకూలమైన దాన్ని చూస్తాం. ఇప్పుడు మనమేమో మన అనుకూలంగా చూసినాము, ఆయనేమో తనకు అనుకూలంగా చూసుకున్నాడు. ఇట్లా నమ్మకాలను కూడా మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా ఉన్న వాటిని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లి ఎదురొస్తే ఆపివేయటం, పని ఆపివేయటం అని చెప్పేసి వెళ్లకుండా, ఊరికి వెళ్లకుండాను ఏదో ఆగిపోదామని అలాగా ఇలాగా అంటూ ఉంటారు. అయితే నువ్వు బస్ స్టాండింగ్ కి దగ్గరలో ఉన్నావు, బస్సు వస్తా ఉంది, నువ్వు పరిగెత్తుతున్నావు బస్సును చూసి, ఈ లోపల పిల్లి ఎదురు వచ్చింది, వెళ్తారా వెళ్ళరా? బస్సు ఎక్కుతారా ఎక్కరా? లేదా బస్సు ఎక్కారు, బస్సు ఎక్కి బస్సు మూవ్ కాగానే పిల్లి ఎదురు వచ్చింది బస్సుకి, బస్సులో నుంచి దిగేస్తారా?
అప్పుడేం సరి చేసుకుంటారంటే, నాకు ఇంటి దగ్గర మా అమ్మ ఎదురొచ్చింది, మా అక్క ఎదురొచ్చింది, లేతే మా ఆయన ఎదురొచ్చాడు. ఇలాగని చెప్పుకుని హాయిగా ఎళ్ళిపోతారు. అంటే ఈ నమ్మకాలు కూడా మీకు అనుకూలంగానే చేసుకుంటున్నారే తప్ప విడిగా కాదు. ఒకవేళ అలా కాకుండా జనరల్‌గా ఇవేంటంటే, ఎప్పుడో ఏదో ఒకరికి జరిగిందని ఇది ఎట్లాగుంటదంటే, ఫ్లైట్ కూలిపోతుందని ఫ్లైట్ ఎక్కట్లేదనుకో, ఏంటి పరిస్థితి? ఇక ఎక్కమా? బస్సుకి యాక్సిడెంట్ అయిందని ఇక బస్సు ఎక్కమా? ట్రైన్‌కి యాక్సిడెంట్ అవుతుందని ట్రైన్ ఎక్కమా? ఎక్కుతాం గదా! కారణం ఏంటంటే, ఒక 10 రోజుల పాటు మనకు ఆ భయం ఉంటుంది మనలో. ఈ భయము క్యారీ ఆన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ భయం ఎందుకని ఉంటుందంటే, మనలో ప్రేమతత్వం లోపించినప్పుడు భయం ఎక్కువగా ఉంటుంది. మనలో ఎంత బాగా ప్రేమతత్వం ఉంటే, అంత ధైర్యం ఉంటుంది. ఈ ప్రేమతత్వం లేకే మనకి భయం అన్నమాట. అంటే ఈ లెక్కన మనం ఏమనుకునేవాళ్ళం అంటే, ఇప్పటిదాకా భయానికి విరుగుడు ధైర్యము అనుకుంటుండేవాళ్ళం. ధైర్యం అంటే ఏమని నిర్వచిస్తాం? దేన్ని ధైర్యం అంటాం? ఒక వ్యక్తి ఒక పెద్ద పామొచ్చిందనుకోండి. ఆ పామును కొట్టి చంపాడనుకోండి. దాన్ని ధైర్యము అని మనం చెప్పుకుంటా ఉంటాం. అవునా? అదే ఒక చీమొచ్చింది. చీమను కొట్టి చంపితే ఎవడన్నా ధైర్యం అనుకుంటాడా? ఇది కూడా అంతేగా. గండు చీమ అది కుడితే అంటే నొప్పి పుడతది. దాన్ని ధైర్యం అనుకోరు. ఎందుకని? అంటే దీన్ని ఎవడైనా చంపగలుగుతాడు. పాము అంటే అది కూడా ఎందుకు చంపుతున్నాము? సరే ఒక చిన్న మామూలు చీమ ఒకటి మన మీదకెక్కింది. దాన్ని మనం చేత్తో ఇలాగ అనేసేస్తాం. ఎందుకనంటే దానివల్ల మనకేమీ హాని లేదు. అంటే అది కుట్టినా నాకేమి కాదన్న ఒకే ఒక్క ఫీలింగు మీకక్కడ ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ పాము కుడితే చచ్చిపోతానేమోనన్న భయము దాన్ని చంపేటట్టు చేసింది. కానీ మనమేమనుకుంటున్నాం? దాన్ని ధైర్యము అని అనుకుంటాం. ఒకసారి ఆహ్, కడపలోనో, జమ్మలమడుగులోనో సేతు విజ్ఞానం నడుస్తుంది. నడుస్తున్నప్పుడు భయం ఉన్నవాళ్ళు చేతులెత్తండి అననంటే చాలా మంది చేతులెత్తారు. బాలకృష్ణ సార్ అడిగాడు. "ఏంటి శ్రీధరు వీళ్ళంతా ధైర్యం అనుకుంటాం గదా! మరి అసలేంటి ఇట్లా భయంగా కనిపిస్తున్నారు వీళ్ళంతాను? వాళ్ళు కూడా చేతులెత్తారు. ధైర్యంగానే చేతులెత్తారు" అననంటే అప్పుడు చెప్పాను. "సార్ ఎదుటివాడిని చంపుతున్నాము అంటే ధైర్యంతో చంపం సార్. భయంతో చంపుతాము. ఆ విషయం మర్చిపోవద్దు సార్" అనంటే సార్ అసలు ఎంత పెద్దగా నవ్వారో. అంటే ఏంటంటే దాని అర్థము ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ధైర్యం అనే పేరు పెట్టుకుంటున్నాం. ధైర్యం అంటే ఏంటంటే, ఏ మాట అయితే నువ్వు విచ్చి ఉన్నావో, ఆ మాటకు కట్టుబడి, నీ జీవితాన్ని నువ్వు ఏర్పరచుకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నావు అంటే నీకు ధైర్యం ఉన్నట్టు. ఒక హరిశ్చంద్రుడు, ఒక మహాత్మా గాంధీకి, ఒక రాముడికి ఏంటి తన అడవులకెళ్ళటానికి భయపడలే. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని వదిలిపెట్టి కాటి కాపరిగా చేయటానికి భయపడలే. అది ధైర్యం అంటే. మనమేమనుకుంటున్నాం పోరాటం చేయటం, ఇతరుల మీద తిరగబడటం, ఇతర లేకపోతే ఇతర జీవుల్ని ఎదుర్కొనటం, దీన్ని ధైర్యం అని ఇప్పుడు దాకా అనుకున్నాం. ప్రేమతత్వం ఉంటే వాటికి ఆ ధైర్యం దానంతట అదే వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రేమతత్వం లేక ఆ ధైర్యం ఉంటుంది. అంటే ఇది ఎలాగా ఉంటదో దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఆ చుట్టుపక్కలాళ్ళతోటి మాట్లాడుకుంటా ఉన్నది. తన బిడ్డని అక్కడ దగ్గరలో చిన్న పాప లేతే అది బేబీ. పాప అనొద్దు బేబీ. ఆ బేబీ అక్కడ ఉన్నది. తనకు ముందు ఆ బేబీ ముందు 2 బొమ్మలేసి ఆహ్, ఆ బేబీ ఆడుకుంటుందని జెప్పేసేసి ఈమె ఆ చుట్టుపక్కల ఆళ్ళతోటి మాట్లాడుతా కూర్చుంది.
ఈ లోపల అక్కడికి ఒక పాము వచ్చింది. మిగతా వాళ్ళందరూ పరిగెత్తితే ఈ మాత్రం పాము పాము అని పాప దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ బేబీ పట్ల ఉన్న ప్రేమ ఆ భయాన్ని పాము పాము అని నోటితో వ్యక్తం చేసిన శారీరక కదలికలు, అంటే తన యొక్క దిశ దశ అన్నీ ఆ బేబీ వైపే ఉన్నాయి. అంటే ఈ ప్రేమ అనేటువంటిది ఆ భయాన్ని జయించిందా లేదా? కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఎలాంటి నమ్మకాలతోటి ఉన్నాము అని అంటే, ఎక్కువ సరికాని నమ్మకాలతోటి ఉన్నాం. పూజలు చేస్తారా? ఇంతకుముందు చేసేటోళ్ళు. ఓకే. ప్రస్తుతం చేయకపోయినా ఈ ధ్యానంలోకి రాకముందు పూజలు చేసేటోళ్ళు. ఈ అయ్యో! రేపు శుక్రవారం గదా! శ్రావణ శుక్రవారం గదా! పూజ చేసుకోవచ్చు గదా మనం. నో ప్రాబ్లమా? లేతే సార్ చెబితే చేద్దాం అనుకుంటున్నారా? ఓకే. ఈ పూజ కోసం మెటీరియల్స్ ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి బ్రష్ చేసిన తర్వాత చాలా మందిని ఇది నేను చూశాను. మెటీరియల్ అంతా సిద్ధం చేసుకుంటా ఉంటారు. ఈ లోపల వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సొస్తది. వాష్‌రూమ్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాటిని ముట్టుకోరు. స్నానం చేస్తేనే వాటిని ముట్టుకుంటారు. అంటే అంతకు ముందేమో అంతకు ముందేమో ఆ వాష్‌రూమ్‌కెళ్ళక ముందు మనం మైలు పడ్డామనుకుంది, ఆ మైలు మనలో ఉంది. ఇప్పుడేమో బయటికెళ్ళిపోయింది. అంటే ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాం. అది బయటికెళ్ళిపోయినప్పుడు అపవిత్రమయ్యాం. ఇది ఎంత మూఢమో చూడండి. కాళ్ళు చేతులు కడుక్కుంటారు. సోప్ పెట్టి చేతులు కడుక్కుంటారు. సరిపోయింది. ఇంకా ఏంటి? అంటే స్టార్టింగ్‌లో నేను ధ్యానంలో రాకముందు కూడా నాకు ఇదెప్పుడో ఒకసారి స్ఫురణకొచ్చి నేను అక్కడి నుంచి దాన్ని వదిలిపెట్టేసేసా. ఎప్పుడన్నా ఆ పువ్వులు ముట్టుకోబోతున్నా మా మిసెస్ అనేది, "నువ్వు వాష్‌రూమ్‌కెళ్ళొచ్చావు గదా! ముట్టుకోకు, ముట్టుకోకు" అని. నేను పకపకా నవ్వేవాడిని. మరి లోపల ఉన్నదాన్ని ఏం చేసావు? ఇందాకడ ముట్టుకున్నాను గదా! కోసుకొచ్చింది నేనే కదా! అని అంటే అది వేరు, ఇది వేరు. అంటే చూడండి మన నమ్మకం ఎలా ఉంటదో. అది వేరు, ఇది వేరట. నేనన్నాను, మరి అమ్మేటోళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలీదు గదా! ఆళ్ళు ఎలా ముట్టుకున్నా గాని ఇది జేస్తున్నావు గదా! అప్పుడేమి ఇది కాదు గదా! అంటే దానికేం సమాధానం ఉండదు. ఎంత తమాషాగా ఉంటాయంటే మన నమ్మకాలు అలాగా ఉంటాయి. ఈ నమ్మకాల్లో ఆహ్, మనం ఆత్మస్వరూపమేనని మనం నమ్ముకుంటున్నామా? పత్రి సారు చెప్తా ఉంటారు కదా! జ్ఞానం అంటే నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవటం అని. సో, ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపాన్నే అని మీరు నమ్ముతున్నారా? అయితే మనతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే అని నమ్ముతున్నారు. పోనీ అనుకుంటున్నారు. నమ్మటం గాదు, అనుకుంటున్నారు. అంటే మన ఆత్మే, ఆత్మస్వరూపమే. ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఒకసారి 2012 ఆగస్టులో వైజాగ్ సేతు విజ్ఞానం నడుస్తుంటే అక్కడ కౌన్సెలింగ్ చేయిస్తా ఉంటే ఒక ఆవిడొచ్చింది కౌన్సెలింగ్ కోసం. వచ్చిన తర్వాత "ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా" అంటే తను చెప్తున్నది. "సార్ నేను మా ఆయనకి దూరంగా ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన మంచోడే. మా అత్త వల్లే మేము విడిపోయినాం సార్." ఓకేనమ్మా. సరే ధ్యానంలో కూర్చో. చూద్దాం అసలేం జరుగుతదోనని ధ్యానంలో కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి సంకల్పాలు చెప్తూ ధ్యానం చేయిస్తా ఉన్నా. కొంచెం సేపు ధ్యానం చేసిన తర్వాత
మీ తల్లిదండ్రులని, మీ తోబుట్టిన వాళ్ళని, నీ వల్ల ఏమన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళందరిని ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి క్షమాపణ కోరుకోమ్మా. వాళ్ళు నీ ముందుకు వచ్చేస్తారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆమె క్షమాపణ కోరుకొని ఫుల్ హ్యాపీగా ఉంది. సార్ ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకేనమ్మా. ఇప్పుడు మీ భర్త వైపు వాళ్ళందరిని కూడా ఇలాగే ఒక్కొక్కరిని పిలిచి మీ ఆడపడుచుని, మీ భర్తని, ఒకవేళ మీ బావ వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరిని ఒక్కొక్కరిని, మీ అత్త, మీ మామని అందరిని. ఒక్క నిమిషం కూడా కాలేదు ఈమె ఆగిపోయింది. ముఖం అంతా చిట్లిచ్చున్నది, ఆగిపోయింది. కళ్ళు మూసుకునే ఉంది. నేను చెప్పా కళ్ళు తెరవద్దని. సో, నా వాయిస్ వినపడతలేదు చూస్తుంది. నేను ఇంకొకరిని కౌన్సెలింగ్ చేస్తా దూరంగా ఉండి ఈమెను గమనిస్తున్నానన్నమాట. వెంటనే లేసొచ్చాను. ఏంటమ్మా? సార్ నాకొక డౌటు అన్నది. అడుగమ్మా అన్నా. ఇప్పుడు నేను ఆత్మస్వరూపమే, మా అత్త ఆత్మస్వరూపమే. ఒక ఆత్మ ఇంకొక ఆత్మని క్షమించమని కోరాల్సిన అవసరం ఏమున్నది సార్ అనంది. అంటే చూడండి, వాళ్ళ అమ్మగారు ఆత్మస్వరూపమే, కానీ క్షమించమని అడిగింది. వాళ్ళ భర్త ఒక ఆత్మస్వరూపమే, క్షమించమని అడిగింది. వాళ్ళ మామగారు ఆత్మస్వరూపమే, క్షమించమని అడిగింది. వాళ్ళ అత్త వచ్చేటప్పటికి ఆత్మస్వరూపం అయితే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ క్షమాపణ అడగవసరం లేదు కదా అని చెప్పింది. అంటే ఎంత లాజిక్‌గా ఆలోచిస్తామో చూడండి. మన నమ్మకాలు ఎలాగా ఉంటాయి. అన్నీ మనకు అనుకూలంగా మలుచుకునే నమ్మకాలే తప్ప నిజమైన నమ్మకాలు ఏమీ లేవు. అంతే కాకుండా ఇంకా ఏంటంటే మనకున్న నమ్మకాల్లో చాలా వరకి ఒకటి మనీ మీదుంటాయి. సరికాని నమ్మకాలన్నీ మనీ మీదుంటాయి. మనకి దానికి కారణం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి దాని మీద వ్యతిరేక భావనలే తప్ప అనుకూలంగా ఎవరు చెప్పలేదు మనకి. ధనం ఎప్పుడైతే చేకూరుతుందో నీకు చెరువులు నిండితే కప్పలు చేరినట్టు నీకు చుట్టాలు పట్టాలొచ్చి నిన్ను పీక్కు తింటారు అని చెప్పేశారు. ధనమేరా అన్నిటికీ కారణం, ఏ గొడవలకైనా సరే, ఏ బంధాలనైనా తెంపేస్తది అని చెప్పేసేశారు. ఈ మధ్యన ఇందాక కూడా ఎవరు అడిగారు? జాతకాలు. జాతకాల వల్ల ధనం రావట్లేదంట. ఉంగరం పెట్టుకుంటే వచ్చుద్దంట. ఉంగరాలు అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గరే తరగని ధనం ఉంటే, ఇదే ఉంగరం పెట్టుకుంటే ధనం వచ్చేటట్టయితే వాళ్ళ దగ్గర తరగని ధనం ఉంటుంది. ఆ ఉంగరాన్ని రోడ్డు మీద కూర్చొని మనకు అమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆళ్ళు చెప్పంగానే మన బలహీనత అది. ఒకసారి మేమేదో నాన్నగారు అక్కడ కూర్చునున్నారు. అన్నయ్య, నేను ఏదో మాట్లాడుకుంటే సండే బుక్ ఏదో వస్తే ఊరికనే సరదాగా అన్నయ్య అన్నాడు, "రేయ్! ఈరోజు నీ రాశికి బాగుందిరా" అన్నాడు. మా నాన్నగారు అవతల పుస్తకం చదువుతా ఉన్నారు. టక్కుమని పుస్తకం తీసి పక్కన పెట్టి, "ఏమిటి? మీ మీద మీకు నమ్మకం తగ్గిందా?" అన్నాడు. మా నాన్నగారిని మేము సార్ అని అంటాం. నాన్నగారు అంటాం, సార్ అంటాం. "ఎందుకు అనుకుంటున్నారు సార్ అలాగా?" అన్నాడు. అంటే ఆయన అన్నారు, "ఎవడి మీద అయితే వాడికి నమ్మకం తగ్గుద్దో వాడే జాతకాల వైపు చూస్తాడు." నాకైతే ఒక చెంపపెట్టులాగా అనిపించింది. ఇంకా అసలు ఆస్ట్రాలజర్సే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను నా జాతకం వాళ్ళకి చెప్పలేదు. అంటే నేను చూపించడం లేదు. వాళ్ళు నేను చెబుతానని నాతో ఒకటి కూడా అనరు. మామూలుగా విడిగా అన్నీ మాట్లాడతారు. కానీ వాళ్ళకేదన్నా ఆహ్, కొంచెం అనీజీగా ఉన్నా కూడా ఇదన్నీ ధ్యానంలో రాకముందు సంగతులు చెప్తున్నా. అనీజీగా ఉన్నా నేను క్లాస్‌లో ఉంటే వచ్చి అన్నయ్య గారిని పర్మిషన్ అడిగేవాళ్ళు. శ్రీధర్ తోటి కొంచెం సేపు మాట్లాడాలి పంపిస్తారా అంటే, నేను చెప్పేవాడిని క్లాస్ అయిపోంగానే వస్తాను సార్. క్లాస్ అయిపోయిన తర్వాత ఎళితే ఒక 1 అవర్ ఏం లేదు. అంటే మేమేమిటంటే కౌన్సెలింగ్‌కి సంబంధించి మాట్లాడుకునేవాళ్ళం. ఇలాగ వచ్చింది ఒక కేసు.
అని ఆయన చెప్తుంటే నేను చెప్పేవాడిని, ఇదిగో ఇది రావటానికి ఈ మనస్థితి కారణమేమో, ఈ పరిస్థితులు కారణమేమో అని నేను ఇలా చెప్తుండేవాడిని. ఆయన అనేవాడు, ఆమెకున్న గణాల ప్రకారం ఇలాగే వస్తది అని. వాదించేవాడిని కాదు. సరే మీరు అలాగంటున్నారు, నేను ఇలాగంటున్నాను సార్ అని. అట్లా కాసేపు సరదాగా మాట్లాడుకునేవాళ్ళమే తప్ప, ఎప్పుడు ఒకరికొకరు అంటే నా దాని గురించి ఆయన వాదించటం గాని, నాది కరెక్ట్ అని, నేను కరెక్ట్ అని నేను వాదించటం గాని జరిగేది కాదు. మా మామయ్య ఒకసారి వచ్చి, మా వాడి జాతకం ఏంటంటే, ఆయనకి జాతకం అవసరం లేదనన్నా. ఎందుకనంటే, ఆయనకి ఆయన మీద నమ్మకం ఉంది, అది జరిగిపోతదని. అంటే వాళ్ళకి తెలుసు విషయం ఏంటి అనేది. కానీ ఏంటంటే, అది వాళ్ళ యొక్క వృత్తి కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు. అందుకనే మనము వేటిని నమ్ముతాము? ఈ మధ్యన సరే ఈ జాతకం వచ్చింది కదా! దాని గురించి ఒకటి చెప్తాను. ఇది 2000 సంవత్సరాలకు పూర్వం రాయబడినటువంటి గ్రంథాలు. దాన్ని ఆధారంగా తీసుకొని చెప్తున్నటువంటి. ఈ జ్యోతిష శాస్త్రంలో గాని, లేదా వాస్తు శాస్త్రంలో గాని, అంటే చాలా మంది ఈ రెండిటికి లింక్ ఉందని చెప్తారు. జ్యోతిష్ శాస్త్రం రాసేటప్పుడు మొత్తం అసలు ట్రిగ్నామెట్రీ వచ్చిందే దాని నుంచి. ఇది మామూలుగా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ట్రిగ్నామెట్రీ అంటే త్రికోణమితి అనేటువంటి ఒక మ్యాథమెటిక్స్. ఆర్యభట్ట దానికి ఆద్యుడు అన్నమాట. ఆయన రాశాడు దాని మీద గ్రంథం. ఆర్యభట్టం ఖగోళీయం అని. దాన్ని ఉపయోగించే గ్రహ గమనాలను లెక్కగట్టి వాటి గమనాలు ఈ టయానికి ఇలాగుంటది, ఈ టయానికి ఇలాగుంటది అని క్యాలెండర్ తయారు చేసేది. అయితే అప్పుడు ఎర్త్ సైకిల్స్ 6.8 పర్ సెకండ్ ఉండేది. ఒక సెకండ్ కి 6.8 సార్లు భూమి కంపించేది. అది ప్రస్తుతము ఒక సెకండ్ కి 12 టైమ్స్ ఉన్నది. అంటే సుమారుగా రెట్టింపు అయ్యింది. మరి అందుకని తర్వాత ఒక రాశి వాళ్ళకి అందరికి ఒకే రకంగా ఉండాలి, కానీ ఉంటుందా? ఎందుకు ఈ మార్పులన్నీను? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి రామాయణంలో ఒక అద్భుతమైన దీనికి మోడల్ ఉన్నది. ఏంటి ఆ మోడల్ అంటే, రావణాసురుడు. ఈయనని రావణ బ్రహ్మ అంటారు. కారణం ఏంటంటే అంత జ్ఞానం ఉన్నది. తన యొక్క గ్రహ అనుకూలత లేదు అని గ్రహాలను తీసుకొచ్చి బంధించి తనకు అనుకూలంగా పెట్టేసుకున్నాడు. సూర్యుడిని ఆయన అర్ధరాత్రి ఇప్పుడు ఉదయించమంటే ఉదయించేస్తాడు, కానీ రాముడు ఉదయించమంటే ఉదయించాడు. అంత గొప్ప వ్యక్తి కూడా గ్రహాల గమనాలను వీటన్నిటిని బంధించగలిగినటువంటి అంత గొప్ప వ్యక్తి, అన్నిటిని ఆపిన వ్యక్తి ఎందుకని మరి సంహరించబడ్డాడు అని అంటే, వాస్తుకి మూల పురుషుడు ఆయన. మనము రావణాసురుడు వాస్తే అత్యద్భుతమైన వాస్తు అంటారు. అంటే అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అయితే మరి అలాంటి ఆయన తన రాజ్యం అంతా తగలబడిపోయింది, నాశనం అయిపోయింది, తను కూడా చంపబడ్డాడు. కారణం ఏంటంటే తనలో ఎనర్జీ ఉన్నప్పుడు ఇవేవి పనిచేయవు. మనలో ఎనర్జీని లాస్ చేసేవి ఏంటంటే కామక్రోధ మోహ మదం ఆశ్చర్య. ఈ అరిషడ్ వర్గాలుగా ఆయన ఎప్పుడైతే లోన్ అయ్యాడో అప్పుడు ఈయన ఎనర్జీ తగ్గిపోవటం మొదలైంది. ఎప్పుడైతే ఈయన ఎనర్జీ తగ్గిపోవటం మొదలైందో అప్పుడు ఇతని పతనం ప్రారంభమైంది. దానికోసం ఎంతో కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది మిగతా వాళ్ళకి. ఆయన ఎనర్జీ తగ్గితేనే కానీ దానికి ఏం పని చేయాలి? ఇతనిలో ఉన్నటువంటి కామం, క్రోధం, మోహం, లోభం ఇవన్నీ పనిచేయాలి.
ఇవన్నీ ఏంటంటే క్రోధం ఎందుకొస్తుంది? అది భయం వల్ల వస్తుంది. నేననుకున్న విధంగా జరగలేదు. నాకు జరగాల్సింది జరగలేదనేటువంటి భయంతోటి కోపమొస్తుంది. మోహం కూడా ఏంటంటే, ఇది తర్వాత ఈ భ్రాంతి అనేది తర్వాత ఉండదేమోనన్న భయం చేత అది అప్పుడే కావాలని కోరుకోవటం. ఇవన్నీ ఇవి ఎనర్జీని లాస్ చేసేటటువంటి అంశాలు. ఎప్పుడైతే అలా ఎనర్జీ లాస్ అయిపోతదో, అప్పుడు మనిషి యొక్క జాతకం మారిపోతది. అతని వాస్తు పని చెయ్యదు. అంతకుముందు దాకా వాస్తు అనుకూలంగా ఉన్నది. ఆ క్షణం నుంచి వ్యతిరేకత వస్తది. ఒక చిన్న అంశం చెప్తాను. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా? మనందరికీ తెలుసు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందా? అది తెలుసు మనకి. మరి తూర్పుని ఇటువైపు తూర్పు అని ఎలా నిర్ణయిస్తాం? సూర్యుడు అక్కడే ఉంటున్నాడు. భూమి తిరుగుతూ ఉన్నది. కానీ సూర్యుడు తిరుగుతున్నాడని సూర్యుడు ఉదయించేదాన్ని ఆ దిక్కుని భూమి అన్నాం. సైన్స్ పరంగా మనకన్నీ తెలుసు కానీ ఏమి తెలీదంటే ఇదే. ఎంత బ్లండర్ గుడ్డిగా నమ్ముతామంటే అంత గుడ్డిగా నమ్ముతాం. సైంటిస్టులతో సహా చెప్తాడు. దిస్ ఈజ్ ఈస్ట్ అని చెప్తారు. అసల చూడండి ఎక్కడ అసల దీనికి తర్వాత ఈశాన్యం అట. మరి తూర్పే మారిపోతుంటే ఈశాన్యం మారదా? మహా అయితే ఉత్తర దక్షిణాలు స్టాండర్డ్ గా ఉంటాయి. ఎందుకంటే దాని చుట్టూ తిరిగేటప్పుడు అది అలాగే ఉంటది కాబట్టి. మరి ఇవి మారుతుంటే ఈశాన్యం మారదా? ఆగ్నేయం మారదా? నైరుతి మారదా? వాయువ్యం మారదా? మరి ఈశాన్యం ఇది ఉండాలి, నైరుతిని ఇది ఉండాలి, వాయువుని ఇది ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాం? ఇందాక మనం అనుకున్నట్టు పరిసరాలు. వాటర్ ఫ్లో ఎటువైపు ఉంటే, ఎటువైపు పల్లంగా ఉంటే దానిని బట్టి ఆ ప్రాంతాన్ని అంటే ఆ ఇంటి ప్లాను గీయాలి అనేది ఆ వాస్తులో చెప్పబడిన అంశం. అదంతా మారిపోయి విపరీతమయ్యి ఈ వాస్తులో విపరీతమయ్యి ఇలా తయారైపోయింది. సో ఇలా తయారవటం వల్ల ఏం జరిగిందంటే మనకి సరికానటువంటి ఆలోచనలే మనని భ్రష్టు పట్టించేసి ఇలా భ్రష్టు పట్టించటం వల్ల మనము ఎదగాల్సింది పోయి ఆ దిగిపోతున్నాం. ఆ మధ్యన ఒకరోజు గరికపాటి నరసింహారావు గారు అని అవధాని గారు ఉన్నారు. ఆయన చాగంటి గారు క్లాస్ జరుగుతుంటే అక్కడికి వచ్చారన్నమాట. ఆ వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు ప్రవచనకర్తలుగా మనము చాలా అవసరము. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించాలి. నాకు షూటింగులు లేని రోజున సాయంత్రం పూట 4-5 నేను ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటానని ఆయన చెప్తూ, ఒక రోజట ఒక బీటెక్ అయిపోయిన వ్యక్తి అట. సార్ 2 కాకుల్ని చూశాను. నాకేమన్నా అవుతదా అని ఫోన్ చేశాడు. అసలు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు సైన్స్ చదివేటోళ్ళు ఇదేం ప్రశ్న? ఇవి మూఢనమ్మకాలు. నీ చూపు మంచిదా ఏంటి? ఏదన్నా అయితే కాకులకే గాని నీకేం కాదని ఆయన చమత్కారంగా సమాధానం చెప్పాడు. అంటే తల మీద బల్లి పెడితే మరణం. ఎవరికి? మనకు కాదు. బల్లికి. కారణం ఏంటంటే తల మీద పడంగానే మనం చేత్తో ఇట్లా అంటాము. ఆ ఫ్యాన్ తిరుగుతా ఉంటది. ఇది పోయి ఆ ఫ్యాన్‌లో పడి చచ్చిపోతాం. లేకపోతే అదెళ్లి బలంగా గోడకు కొట్టుకుంటది. చచ్చిపోతాం.
బల్లి అంటే మనందరికి జిగుప్స. తెలుసా? అది భయం గాదు. జిగుప్స. దాన్ని జిగుప్స అంటారు. మామూలుగా ఇంకొక విషయం తెలుసా? బల్లి దగ్గరికి మీరెళ్తుంటే అది మీ వైపుకొస్తుందా? మీ నుంచి దూరంగా జరిగిపోతుందా? దూరంగా జరుగుతది. దానికి మనమంటే అంతకంటే ఎక్కువ జిగుప్స. అందుకే అది దూరంగా పోతాం. దాని శరీరం మనకు నచ్చకపోతే మనం అసలే దానికి నచ్చట్లే. వెరీ సింపుల్ లాజిక్ అన్నమాట. ఇది గ్రహించండి చాలు. అందుకని మనలో ఉన్న ఈ సరికాని మూఢనమ్మకాలని మీరు ధ్యానం ఎంత కాలం చేసినా, ఎంత సమయం చేసినా ఈ నమ్మకాలను వదులుకోకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ నమ్మకాలను మార్చుకుంటారో చేంజ్ యువర్ బిలీఫ్, చేంజ్ యువర్ వరల్డ్. నీ నమ్మక వ్యవస్థను ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం మారిపోతుంది. నీ ప్రపంచమే మారిపోతుంది. ఎందుకంటే సరైన నమ్మకాలతో ఇప్పుడు మనకు తెలుస్తుంది వాస్తవం ఏంటి అనేది. ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాము. వీటిల్లో ఏదన్నా అబద్ధం ఉన్నదేమో చూసుకోండి. ఈ నమ్మకం సరికాదు అని చెప్పిన వాటిలో కాదు ఇది సరైంది అని చెప్పేది ఏమన్నా ఉన్నదా? కానీ వీటిల్లో ఏవో కొన్ని మన పట్టి ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. వంశపారంపర్యంగా వ్యాధులు వస్తాయట. దాంట్లో షుగర్ నంబర్ 1 అట. ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అసలు షుగర్ వ్యాధి అంటేనే ఎవడికి తెలియదు. మా తాతగారు 94 సంవత్సరాలు బతికారు. అమ్మ వాళ్ళ నాన్నగారు. ఆయన టీచరు. ఆయన చనిపోవడానికి ఒక నెల ముందు వరకి నువ్వు ఏది పెట్టినా చక్కెర ఏస్తేనే తినేవాడు. బెల్లం ఏస్తేనే తినేవాడు. అంటే ఆయనకి ఆవకాయ పచ్చడి ఏసినాం. ఒక స్పూన్ చక్కెర ఏస్తేనే తింటాడు. మరి ఆయనకి షుగర్ లేదు. వాళ్ళు 5గురు అన్నదమ్ములు. ఆఖరి తమ్ముళ్ళిద్దరూ షుగర్ తోటే చనిపోయారు. మరి అది ఎక్కడ వంశపారంపర్యం వచ్చింది? వస్తే ఈయనకి కూడా రావాలి గదా! మరి అలాగంటే. ఈయనకి బీపీ, షుగరు ఏమీ లేవు. అంటే ఈయనకసలు ఆటి పట్ల ఆలోచన కూడా ఉండేది గాదు. ఆ చిన్న తాతయ్య గారేమో అబ్బో! నాకు బీపీ రా, షుగర్ రా అంటుండేవాడు. అందుకని వాళ్ళేమో సుమారు 70 సంవత్సరాల లోపే అనారోగ్యంతోనే చనిపోయారు. ఈయన మాత్రం 94 సంవత్సరాల వరకి ఎంత ఇదిగానో ఉండేవాడు. అట్లాగే మా నాన్నగారు, మా బాబాయ్. మా బాబాయ్ గారు అనేవాళ్ళు, "రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక మనం బతకటం అనవసరం రా" అంటుండేవారు. మా నాన్నగారు ఏమంటుండేవాళ్ళంటే, అసలు దాని గురించి ఎత్తేవాళ్ళు కాదు. ఆయనదంతా నియమం ప్రకారం ఉండేది. నేను 2 ఇడ్లీ తింటాను అంటే, ఇక ఆ 2 ఇడ్లీ కంటే ఇంకొక ఇడ్లీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో తినరు. మా బాబాయ్ అది కాదు. అందుకని నిజంగానే ఆయన నమ్మకం ఏం చేసిందంటే, ఆయన రిటైర్డ్ అయిన 5 ఇయర్స్ లోపలే మా బాబాయ్ బాడీ వెకేట్ చేశారు. అదే మా నాన్నగారికొచ్చేటప్పటికి 84 ఇయర్స్ వరకు మా నాన్నగారు. ఆయన కూడా అసల ఎంత ఇదిగా అంటే స్నానం చేసి మా మదర్ భోజనం పెడతానికి పిలిస్తే, ఆ వస్తూ గోడ మీద చెయ్యేసి అలాగ ఒరిగి హ్యాపీగా బాడీ వెకేట్ చేశారు. అంటే చూడండి. నమ్మక వ్యవస్థ. మా నాన్నగారికున్న నమ్మకం ఏంటంటే నేను తీసుకునే ఆహారం అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది కాబట్టి నేను ఆరోగ్యంగా ఉంటానంటున్నాడు. ఇది లేదు. మా బాబాయ్ గారికేమో ఇయన్నీ ఏం పట్టించుకునేవాడు కాదు. సిగరెట్లు బాగా కాల్చేవాడు. సో, దాంతోటి ఏమైందంటే ఆయనకి హార్ట్ ఎన్‌లార్జ్ అయ్యి చనిపోయారని చెప్తారు. నేను అంతకు ముందు రోజే మాట్లాడా ఆయనతోటి. అదిగో అలాగుంటది. సో, ఏవైనా గాని మన నమ్మకాలే మనల్ని చంపేస్తాయి ఫ్రెండ్స్. మన నమ్మకాలే మనల్ని బతికిస్తాయి.
నాకేం కాదు అని నేను అనుకుంటే అది ఏమీ కాదు. నేను ఒకసారి ఒకసారి అంటే బుక్స్ బాగా చదువుతా ఉండేవాడిని. విజయవాడ బుక్ ఫెస్టివల్‌కి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక రూ. 2000 జేబులో పెట్టుకొనొచ్చాను. ఇదెప్పుడంటే 2000 1లోనో, 2లోనో. నాకు కావాల్సిన పుస్తకాలన్నీ కొనుక్కున్నాను, మోయగలిగినన్ని పుస్తకాలు. అది ఎళ్లి స్టేషన్‌లో ఇంకా టైం ఉందయితే ఒక బుక్ తీసుకొని చదువుతున్నాను. అదేంటంటే 'చెంగీజ్ ఖాన్'. అంటే దాని ఎనకాలున్న మ్యాటరు తర్వాత నాన్నగారు ఒకసారి చెప్పారు. 'చెంగీజ్ ఖాన్ నా హీరోని ఆహ్, 'జవహర్లాల్ నెహ్రూ' అన్నాడురా. నీకా ఎప్పుడన్నా అది చదువు ఒకసారి అని. అందుకని నేను ఆ బుక్ కొని చదివాను. అది నాకెంత నచ్చిందంటే, నేను దాన్ని సుమారుగా ఒక 50-100 టైమ్స్ అయినా చదివుంటాను. నాకంత బాగా నచ్చిందది. దాంట్లో ఏంటంటే, అతను 'చెంగీజ్ ఖాన్' కాదు, అతని పేరు 'టెంగిరి టెమోజన్' అనమాట. 'చెంగీజ్ ఖాన్' అనేది బిరుదది. గోబీ ఎడారిలో మంగోలియా దేశం ఇప్పుడది. గోబీ ఎడారి అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో వాళ్ళ భయానికే చైనా వాళ్ళు నిర్మించింది కూడా. ట్రైబల్స్ అనమాట. అతను పుట్టినప్పుడు వాళ్ళ యొక్క మత గురువులు షామాన్లంటారు. నేను ఫస్ట్ షామాన్ అనేది వాళ్ళ దగ్గరే విన్నాను. అంటే ఆ పుస్తకంలోనే. తెన్నేటి సూరి అనేటువంటి ఆయన దాన్ని రాశారనమాట. అయితే వాళ్ళు జెప్తారు, ఇతను దేవుని యొక్క కుమారుడు, ఇతను ప్రపంచాన్ని జయిస్తాడు. ఎందుకంటే చేతిలో రక్తపు ముద్దతో ఇతను జన్మించాడు కాబట్టి అని. ఇది అతనిలో అతనికి వాస్తవం తెలుసు. అయినా గాని నేను ప్రపంచ విజేతననే నమ్మకంతోటి ఉంటాడు. అతనికి ఒక తమ్ముడుంటాడు 'చుమా' అని. ఇంకా చానా ఉంటది. 'చుమా' అతని పేరు. వీళ్ళిద్దరూ ఒకసారి నైట్ టైము ఆహ్, గుర్రం మీద వెళ్తూ ఉంటారు. 'చుమా' తట్టుకోలేడు చలికి. ఇతనేమో ఇద్దరూ శరీరదారుఢ్యంగా ఉన్నా గాని దేహదారుఢ్యం బాగానే ఉంటుంది. ఆహ్, 'చెంగీజ్ ఖాన్‌కి.' వెంటనే తన మీద ఉన్నటువంటి కోట్ లాంటి దాన్ని అతనికి తమ్ముడికిస్తాడు. 'చుమాకిస్తాడు.' ఈ 'చుమా' అడుగుతాడు, "అండా నీకు చలి లేదా" అని. "అరేయ్! నేను దేవుడినిరా, నాకు చలి ఉండటం ఏంటి? నాకు వాతావరణం అనుకూలంగా ఉంది. అది నా మీద చాలా బాగా పనిచేసింది. అందుకనే నాకు ఎంత చలున్నా నాకేమనిపించదు. నేను తట్టుకొని కూర్చోగలుగుతా. ఎంత వేడున్నా తట్టుకొని ఉంటా." అంటే ఇదంతా మన మీదే. మనకినాలి. మన శరీరం మన మాట వినాలి అన్న నమ్మకంతోటి నేనుంటా. ద అందుకని అది నాకలాగే మాట వింటుంది. ఈ చలి నన్నేం చేయదు. ఈ వేడి నాకేం కాదు అనుకుంటూ ఉంటా. నేను మామూలుగా మా ఊర్లో వీళ్ళందరూ అంటారు, "ఏంట్రా ఇంత వేడిలో నువ్వెట్లా ఎళ్ళొచ్చావు బండి మీద? పొలం పనికెళ్ళేవాళ్ళం మేము ఎళ్ళలేకపోతుంటే. నీకేం అనిపించలేదా?" అనేవారు. ఏముంది దాంట్లో ఈ పెద్ద వేడేముందనంటా నేను. ఆ చలిలో అట్లాగే ఎళ్తా ఉండేవాడిని. చలికి చస్తుంటే "నువ్వేంట్రా ఏమి ఏసుకోకుండా పోతున్నావు" అని. అంటే అది మన మెంటల్ కండిషన్. మన మీద మనకుండేటటువంటి నమ్మకం. ఇవి ఎప్పుడైతే ఉంటాయో మనలో అప్పుడు ఆహ్, మనకి వాటి పట్ల అంటే అవన్నీ మనకు అనుకూలంగా మార్చుకోవటమే. ఓకే మాస్టర్స్. ఎవరన్నా ఏమన్నా డౌట్ అడగాలంటే అడగొచ్చు. ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఓకే సార్. ఎవరన్నా అడుగుతారు మాస్టర్స్ అనుకుంటే అన్‌మ్యూట్ వాళ్ళు చేసి మాట్లాడండి. మాస్టర్స్. ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. నమస్తే సార్, నేను సురేష్ న అనేసి బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్, ఈ నమ్మకాల గురించి మీరు చెప్పింది మన నిజ డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరూ చాలా వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఈ ప్రభావంలోనే ఉంటారు. అవును. ఇది ఏమిటంటే మన ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అనేసి అనుకుంటాను నేను.
ఈ మూఢనమ్మకాలు అనేది దానికి నమ్మకాలన్నా చెప్పచ్చు. మూఢనమ్మకాలు ఉంటే కొంచెం హార్డ్గా ఉంటుంది అనిపిస్తుంది. అది అది మీరు చెప్తా ఉంటే ఒకటి దాన్ని అసలు ఆలోచించాలనే అవసరం కూడా ఎవరికి కూడా అది నాకైతే అనిపించలేదు. మీరు చెప్తా ఉంటే దాన్ని మళ్ళీ ఆలోచించేది మొదలు పెడితే అది ఎంత నిజమో అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే దీన్ని మార్చుకోవాలంటే మన ఇప్పుడు ఉండే ఈ వ్యవస్థలో కొంచెం కష్టం అనేసి అనుకుంటాను నేను. సార్ ఏది కష్టం కాదు సార్. ఇప్పుడు ఐఐటి రాని వాడికి ఐఐటి కష్టం అనిపించింది, డాక్టర్ చదవనాడికి డాక్టర్ కష్టమేమో అని అనిపించింది. అంటే మనం అంటూ ఒక పని చేస్తే ఏది కష్టం ఉండదు సార్. అంటే ఒకవేళ కనుక మనం కష్టం అని ఫీల్ అయినాము అంటే అది నిజంగానే కష్టం అవుతుంది. అంటే దీనికి ఒక సూక్తి చెప్తారు సార్. మీరు మారాలి అనుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు. నేను మారను అంటే దేవుడు కూడా మన మార్చలేడు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, గాడ్ కెన్ బి నాట్ స్టాప్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్, గాడ్ కెన్ బి నాట్ చేంజ్. సో కష్టం అనేది ఏమీ లేదు సార్, నథింగ్ డూయింగ్. అది మనకి ఇష్టం లేక కష్టం అంటున్నాం అంతే. అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ సార్. చెప్పండి. ఓకే ఓకే రైట్ సార్, కరెక్టే మీరు చెప్పింది. నేను అదే ఇష్టం ఉండి మనం చేసే పని ఏదైనా కూడా కష్టం కాదు అనేసి నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పింది కూడా దానికి సేమ్ అదే అనేసి. అంతే సార్, మనకి ఇష్టం అయితే ఎవరినైనా దాన్ని ఒప్పుకోం, ఎంతమందినైనా వ్యతిరేకించగలుగుతాం. మనకి ఇష్టం కాలేదనుకో, అది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అందుకే నేను ఓబే అవుతున్నానని చెప్తాం, అంతేగా. అది అది ఎందుకంటే మనకి ఇష్టం లేని దాన్ని ఇతరుల మీదకి నెట్టడానికి అలా చేస్తాం సార్. ఏది కష్టం లేదు. ఇందాక నేను చెప్పాను కదా, మేమున్న ఏరియాలో అందరూ నాన్ వెజ్ తినేటోళ్ళు. నాన్ వెజ్ వద్దు అంటే స్కూల్కి ఎవరు రారేమని అంటే 1500 స్ట్రెంత్ ఉంటుంది, ఎవరు ఒక్కరు కూడా మానలేదు సార్. ఒక్క పేరెంట్ కూడా వచ్చి అడగలేదు. ఒక్క పేరెంట్, సార్ నాన్ వెజ్ మా పిల్లలు చెప్పినా తింటలేదు సార్, మా ఆచారంలోనే దాన్ని తింటాం కదా సార్ అని అంటే, తినమని బలవంతం చేయబాకండి సార్, వాళ్ళు తింటాను అంటే వద్దనకండి అని అన్నా నేను. సరే సరే సార్ అంతే. ఇంకా అంత తప్పితే ఇంకా అసలు ఏ కంప్లైంట్ లేదు సార్. నేను ఎన్నో స్కూల్కి వెళ్ళాను, స్కూల్ వాళ్ళందరూ భయపడ్డారు. కానీ ఆ భయం అనేది మనలో ఉంటే అలాగే జరుగుతుంది సార్. మనలో భయం లేకపోతే ఏది ఉండదు, అది నేను అనేది. ఓకే సార్, చాలా విలువైన సమాచారం చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. చరణ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి సార్. హలో సార్ వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది సార్, మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. ఓకే అండి. యాక్చువల్గా నేను మూఢనమ్మకాలకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడిని అండి చెప్పాలంటే. ఎందుకంటే నేను మూఢనమ్మకాలతో పుట్టినటువంటి వాడిని. కానీ మీరు చెప్తుంటే అంటే గైడ్ చేసే వ్యక్తి బట్టి కూడా మనం, అంటే మనకు ఎదుటి వ్యక్తి ఎవరైతే గైడ్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తులు బట్టి మనం మారుతుంటాము అనేది నా కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు ఏంటంటే నేను ఒక 22 days అయింది సార్ ఇట్లా మెడిటేషన్ వచ్చి. మనకి ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళ బట్టి మనం కూడా మారుతూ ఉంటాము అనేది నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను ఎట్లా అంటే అంటే మీరు చెప్పారే, మీరు ఎన్ని చెప్పారో అన్ని నాకు నాకే చెప్తున్నారా అంటే ఇవన్నీ నా దగ్గర ఏమైనా చూసి చెప్తున్నారా అన్నట్టు అనిపించింది సార్. ఎందుకంటే ఇంకొకటి, నాకు యాక్చువల్ గా 31 years నార్మల్ గా. అయితే నాకు గత జన్మలో ఏదో నేను పాపాలు చేస్తున్నాను, ఆ పాపాల వల్ల అంటే నాకు మ్యారేజ్ అయ్యి 3-4 years అవుతుంది, పిల్లలు. అది నాగదోషం, ఆ దోషం ఈ దోషం అంటే నేను పూజలు కూడా చేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు చెప్పిన ఇది విని అంటే నేను చేసేవన్నీ తప్పు అనిపిస్తుంది సార్. ఒక చిన్న అంశం చెప్తా ఇక్కడ, మీరు దాని గురించి చేసే వాళ్ళకి అంటే నాగదోషము వీటి గురించి ఒక చిన్న అంశం చెప్తాను సార్. ఇప్పుడు మనకు తెలిసి మానవ అభివృద్ధి క్రమంలో
ఖనిజాలు, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మానవ సామ్రాజ్యం. అవునా? అంతే కదా? అవును సార్. అంటే ఇప్పుడు ఖనిజాల కంటే అంతే అండి. వృక్ష సామ్రాజ్యానికి వచ్చేటప్పటికి ఇవి డెవలప్డ్. అంతే కదా? ఖనిజాలు అవును. పెరగవు, వాటి అంతటా అవి. అవును. వృక్షాలు పెరుగుతాయి, శ్వాసించగలుగుతాయి. అంటే అఫ్ కోర్స్ ఖనిజాలు కూడా శ్వాసిస్తాయి అని ఒక పరిశోధన ఉన్నది, కానీ చాలా తక్కువ ఉంటుంది. అంటే 3 నెలలకో 3 సంవత్సరాలకో ఒకసారి శ్వాసిస్తాయట అవి. ఈ ఒక పరిశోధన ఉన్నది. సరే, అది మనకు వదిలేసేద్దాం. అంటే దీనికంటే వీటికి కొంచెం చైతన్య శక్తి ఎక్కువగా ఉన్నది అని అర్థం. ఈ వృక్షాల కంటే జంతువులకి చైతన్య స్థితి ఎక్కువగా ఉన్నది అని చెప్తాం. జంతువుల కంటే మానవులకి చైతన్య స్థితి అధికంగా ఉన్నది అని మనం అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఆ జంతువులు మనని భయపెడతాయా? ఆ శరీర స్వరూపాలు మన భయపెడతాయా? మనకంటే శక్తివంతంగా అవి ఉంటాయా? వాటిని దాటి వచ్చినాము అంటే అంతకంటే ఎనర్జీ అంటే ఉంటేనే. అంటే ఇప్పుడు సరే, అంటే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంటే ఆల్ ఎనర్జీ ఉంటుంది సార్ మనకి. అంటే ఏంటి, ఎనర్జీని బట్టే కర్మ సిద్ధాంతం క్లియర్ అవటం అనేది ఉంటుంది సార్. ఎనర్జీని బట్టే ఉంటుంది. మామూలుగా నేను నాకు అంటే 94 అప్పుడు 22 ఇయర్స్ అలాగుంటాయి. అంటే నాకు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చాలా మంది చెబుతుంటే దయ్యాలను చూడాలని ఒక కోరిక. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అంటే ఎలాగుంటది అనేది. దీనికోసం ఏం చేసేవాడిని అంటే, ఏ ఏరియాలో అయితే దయ్యాలు బాగా తిరుగుతాయి అని అనుకుంటే వాళ్ళు, రాత్రిపూట నేను అక్కడికి వెళ్ళి కూర్చుని ఉండేవాడు. చూద్దాం వీటిని, ఎట్లా ఉంటాయో వీటిని చూడాలి అని. అది దానికోసము ఒక్కొక్క రోజు అయితే, అంటే నేను గంటకి 12 కిలోమీటర్ల వేగంతో నడిచేవాడిని. బాగా వేగంతో నడుస్తాను. ఇప్పుడు అయితే గంటకి ఒక 10 కిలోమీటర్లు అలా నడుస్తాను నేను. గంటకి 12 కిలోమీటర్ల వేగం. ఇంకా అది ఇక మినిమం, మాక్సిమం అయితే 15 ఇలా నడిచేవాడిని నేను. నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 20 కిలోమీటర్లు అయినా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నాకు ఏ రోజు ఏది తారసపడల. కారణం ఏంటంటే, మనలో ఉన్న భయమే ఆ రూపంలో మన ముందుకు వచ్చేసేసి ఉంటాయి. సరే, ఒకవేళ మనం నాగులకి ఏదన్నా ఇచ్చేసి ఉంటే క్షమాపణ కోరుకోండి, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకున్నాము అంటే అది సెట్, అంతే, ఇంకా అయిపోతుంది. అదేదో ఆపుతుంది, అదేదో ఇచ్చేస్తుంది, ఇవన్నీ భయాలు వీళ్ళంతా కలిగిచ్చేసింది. ఎనర్జీ లేనప్పుడు ఇవన్నీ, అంటే మనకి అదే ఇందాక చెప్పాను కదా, మన చుట్టూ ఉన్న సమాజం, పరిసరాలు, మనం ఉన్నటువంటి ఏరియా, వీటిని బట్టి చాలా నమ్మకాలు ఉంటాయి. నిజం సార్, నిజం సార్. మీరు చెప్పేదైతే వాస్తవం అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న దాన్ని బట్టే మనం అట్లా తయారవుతాం. జనాలు తయారవడానికి మెయిన్ కారణం ఏంటంటే భయం అనేది. అవును సార్. అదిగో ఏదో సామెత ఉంది కదా సార్, అదిగో పులిగా అంటే ఇక్కడ అదిగో తోక అంటే ఇదిగో పులి అని అంటారు. అది అట్లే ఉంది. అది అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు. ఇవన్నీ అట్లా ఉంది సార్. అట్లా మీరు చెప్తా ఉంటే నిజమే కదా, ఇవన్నీ వాస్తవమే కదా. ఇన్ని వాస్తవాలు తెలిసినా మనం ఎందుకు ఇంకా పోతున్నాము, ఇంకా దాని వెంబడి ఎందుకు పోతున్నాము అనేది ఎందుకు పోతున్నాం అంటే, అర్థమైంది సార్. ఇప్పుడు మనం మార్చుకోవడానికి మన నమ్మకం, దాని మీద నమ్మకం పెట్టేసుకున్నాం అంతే. మన మీద మనకు నమ్మకం లేక మనల్ని మనం తక్కువగా చేసుకున్నప్పుడు వాటన్నిటి అమ్మట పడతాం అనేది అర్థం. ఓకే సార్, నెక్స్ట్. ఇంకొకరు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే మెడిటేషన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి మేడం. సార్, ఇవాళ టాపిక్ చాలా వ్యాలిడ్ టాపిక్ సార్. ఇది చాలా వ్యాలిడ్. ఇది ఈ మూఢనమ్మకాలు అనేటివి, వాటికి ఏ పవర్స్ ఉండకపోయినా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఆ మూఢనమ్మకాల గురించి భయపడేసి దానివల్లే ఇట్లా అయింది, దీనివల్ల ఇట్లా అయిందని డిస్టర్బ్ అవ్వడం, ఫర్దర్ గా చేయాల్సిన పనులన్నీ డిస్టర్బ్ అయిపోవడం,
ఒక అన్నెసెసరీ దాని గురించి మనం ఇంత డిస్టర్బ్ అయినామా అనేది మాకు కూడా ఇవాళ ఒక విషయం అర్థమైంది సార్. అంతే కదమ్మా, దానివల్లనే మనకి డిస్టర్బ్ అవ్వటం ఇవన్నీ జరగటం కూడా, అంతకంటే ఇప్పుడు ఇంకేం లేదు. ఉమ్, ఇప్పుడు మనము నమ్మము, కానీ ఇంట్లో అత్తయ్య మామయ్య గారు ఉన్నారనుకోండి, వాళ్ళు మనం తలొంచాల్సి వస్తది. వాళ్ళు ఏదైనా అయ్యో ఇది కాదు అని మనకు అనిపించినా కూడా అనవసరంగా దీని గురించి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అనేది ఒకటి అనిపిస్తది. దాని గురించి ఒక్కటే ఇప్పుడు మేడం, శనివారం మనం ఏమి నమ్మకుండా నటించి కామ్గా పక్కకు తప్పుకోవటం అంతే. అంతే సార్. మరి అంతే కదా, అంటే నొప్పించక తానోరువక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంతే సార్. అంతే. ఇది ఇప్పుడు వాళ్ళని మనం చెప్పినా వినరు అనుకున్నప్పుడు నేను ఇందాకే చెప్పాను, మూర్ఖుడు అదే సార్. వాదిస్తాడని నేను వాదించను. అంతే సార్. వాదించటం అనవసరం. అంటే మన ఈగో ఉంటే అది మూర్ఖుడతత్వం, అంటే ఈగో అన్నమాట. ఈగో అంతే. ఉంటే వాదిస్తాం. ఓ వీళ్ళ స్థితి అది అనుకోవటం, వదిలేసేసేయటమే అంతే. అవును సార్. ఇది టాపిక్ శనివారం ఆయిల్ తెచ్చుకోకూడదు, శనివారం తోటకూర కొనకూడదు ఇట్లా చెప్తారు సార్ మా ఇంట్లో. ఎప్పుడన్నా అంతేగా, తెలియక చాలా చోట్ల. ఆ, ఎప్పుడైనా తెచ్చేసుకున్నాం అనుకోండి, మనం నమ్మము. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది రికార్డ్ అయిపోయింటది. మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఏదైనా అనార్థాలు జరిగినప్పుడు అదో నేను మర్చిపోయి తెచ్చేసుకున్నా ఇట్లా అయిపోయింది అని ఎందుకమ్మా? అనవసరమైన భయం అవునవును. వచ్చేస్తుంది సార్ నిజంగా. దీని సంగతి అలా పక్కన పెట్టేస్తే, మనము హోటల్కి వెళ్ళి భోజనం చేసినాం, ఆడ ఆ రోజు తోటకూర పప్పు వేసి పెట్టాడు, శుభ్రంగా తిని బయటకు వచ్చేస్తాం మనకు గుర్తు లేకుండా. ఉమ్. ఎప్పుడో గుర్తుకొస్తే నేను పలానా రోజు తోటకూర తిన్నాను అందుకని, అంటే అసలు దీనికి దానికి సంబంధం ఏముండదు. సం- అదే ఈ సార్ ఇవాళ మీరు చెప్తుంటే మాకు అనిపిస్తుంది. నేను నేను ఒక రోజు బట్టల షాప్కి వెళ్ళాను. అబ్బా, అతను సేల్స్ మెన్ చాలా వండర్ఫుల్ గా మాట్లాడుతున్నాడు అనమాట. నాకు ఒక ఇది చూపించి, ప్యాంట్ ఏదో నాకు ఇది నచ్చింది, దీని మీద షర్ట్ ఏదన్నా ఇవ్వమ్మా అన్న. ఓకే. వాడు చెప్తున్నాడు దాంట్లో 2 లైన్లు కలిసినాయి అని చెప్పేసి, ఈ దారం ఆ దారం ఒకటే సార్, ఇది బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అని అన్నాడు. అంటే నేను పక్కపక్క నవ్వి, నాకు ఈ షర్ట్ నచ్చలేదు కానమ్మా, నువ్వు చెప్పిన అంశం నచ్చింది నాకు, వేరే షర్ట్ ఇయ్యన్నా. అదిగో అదే నమ్మకాలు, సార్. నమ్మకాలు అలా పెట్టుకుంటాం, 2 దారాలు కలిసినాయి అంటే అందుకని అది ఓకేనంట. చాలా అలా మంచి విషయం చెప్పారు సార్. చాలా మంచి విషయం. పోయింది సార్ మా మైండ్ లో ఉన్న భయాలు పోయినాయి ఈ రోజు తోటి. ఇంకా హ్యాపీగా మేము ముందుకెళ్ళొచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే. వసంతి మేడం, మీరు అన్మ్యూట్ చేసి ఉంచారు, మాట్లాడతారా? సార్ ఈ రోజు అయితే సూపర్ క్లాస్ సార్, రియలీ. ఈ రోజు నేను కొత్త విషయం కనుక్కున్నది ఏంటంటే, లవ్, ఆ లవ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఫియర్ ఉండదు, అట్లా చెప్పారు. సో అవును. ఇట్స్ రియలీ వండర్ఫుల్. మనం వచ్చి కాక్రోచెస్ ని సంపేస్తుంటాం హిట్ వేసి, ఎందుకంటే అవును. మనకు భయము అది వచ్చి అవును. ఇల్లంతా నాశనం చేస్తుందేమో అని. అదే ప్రేమ తత్వం గానే ఉంటే దాన్ని అలా వదిలేస్తాం, దాంతో కమ్యూనికేట్ చేస్తాం. అంతే కదా సార్. నేను Yes. ఒక రోజు నేను మా ఇంటికి వెళ్ళి పడుకుని ఉంటే పాము వస్తా ఉన్నది. ఒక ఆమె సీతమ్మ గారని, ఆమె ఆ పుస్తకాల కోసం వస్తే ఎప్పుడన్నా ఇస్తా ఉంటాం. నేను వచ్చానని, ఊరి నుంచి వచ్చానని నన్ను మాట్లాడతాను కానీ వచ్చింది. నేను మంచం మీద అలా కూర్చుని ఉన్నా, ఆమె వస్తే లేచి కూర్చున్నా. అమ్మ బాగున్నారా అని అడుగుతున్నా, నాన్న బాగున్నావా అని అడుగుతా ఉన్నది. ఈ లోపల పాము 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 నాన్న పాము నాన్న పాము నాన్న అని అంటాను. నా మంచం వైపు వస్తా ఉన్నది. అరవబాకండి దాన్ని చూడండి ఎంత అందంగా ఉందో అని అంటున్నా నేను. అదేంటి ఈయన అందంగా ఉంటది అంటాడేంటి అని అంటది. అమ్మగారేమో అక్కడ నించబడి ఒరే పావురే అంటుంది. అమ్మ అరవకే, అది చూడు ఎంత అందంగా ఉందో, దాని సరే డిజైన్ సూపర్ గా ఉంది, అసలు మనం నిజంగా ఇట్లాంటి డిజైన్ వేయగలమా అంటున్నాను నేను. దాన్ని అలాగే చూస్తూ ఉన్నా. అది లోపలికి వెళ్ళింది. నువ్వు చంపమంటే చంపవు, ఎవరు నన్ను చంపుతారంటే ఒప్పుకోవు, అది ఇదనని అరుస్తుంది అమ్మ. అమ్మ నీకెందుకు, భయం ఎందుకు, రా నేను వెళ్తాను లోపల, అది లోపల లేదు, నీకు కావాలంటే నేను చూపిస్తే అది వెళ్ళిపోయింది అని. అంటే అమ్మ ముందు వద్దు నువ్వు వెళ్ళబాకంది. ఏం కాదు నేను తలుపు తీస్తున్నా చూడు అని చెప్పేసి 2 తలుపులు తీసేసి మొత్తం లైట్లు అన్ని వేసి అన్ని ఓపెన్ చేస్తే అది ఎక్కడా లేదు. నేను వెళ్ళిపోయిందని చెబుతున్నాను కదమ్మా, ఎందుకు అంత భయం? నాకు అలా భయం ఏం అనిపించేది కాదు. అదే భయపడితే మనం అరిసి చేసేటోడికి అది గందరగోళానికి గురయ్యి
ఆ మీద పడి ఏదో చేయటాలని అది చూస్తుంది, చేస్తారు. దానికి కూడా భయం. అంతే. అది అసలు అట్లా నేను రాత్రిపూట ఈ బళ్ళు వేసుకుని వెళ్ళేటప్పుడు వర్షం పడినప్పుడు ఆ లైటింగ్ పడంగానే అవి మెరుస్తా ఉంటే నేను ఆగిపోయి చూస్తా ఉండేవాడిని, వాటి అందాన్ని ఎంత బాగా ఉన్నాయా అనుకునేవాడిని. అట్లా ఎన్నిసార్లు జరిగింది అనమాట. సో మన భయాన్ని బట్టే ఉంటుంది అది, అంతే తప్ప ఏముంది. అంటే Yes, sir. జంతువులకి టెలిపతి ఎక్కువ ఉంటుంది సార్. మనం భయపడినప్పుడు ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నాం అంటే ఆలోచన అలా ఉంటది కాబట్టి అది గ్రహించి ఇమ్మీడియట్ గా దాడి చేయాలని చూస్తాను. అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను నైట్ 12 అయినా 1 గంట అయినా 2 అయినా ట్రైన్ దిగిన తర్వాత మా ఇంటికి వెళ్ళడానికి 25 కిలోమీటర్స్ ఎబో ఉంటది అనమాట. ఆ నైట్ టైం బండి వేసుకుని వెళ్ళిపోతా ఉంటా. నాకు ఇవన్నీ ఏమి అదని ఇదని ఏమి అనిపించదు అనమాట. అయితే ఇట్లాగా ఆ వెళుతున్నప్పుడు అసలు ఎన్నో ఇట్లాంటివి ఎన్నో వస్తా ఉంటాయి, కానీ ఏం అనిపించదు. నేను మామూలుగా వెళ్ళిపోతా ఉంటా. ఆ భయం గియ్యం ఏమి ఉండదు. ఎందుకనంటే ఆ ఇట్లా వెళ్ళేటప్పుడు ఎక్కువగా కుక్కలతోటి మనలో ఎంత ఇది ఉన్నది అనేది నేను గమనిస్తూ ఉంటా. ఒక రోజు అట్లా వెళ్తుంటే ఒక కుక్క నా బండి అమ్మట పడింది. టక్కుమని బండి స్టాండ్ వేసాను. స్టాండ్ అయ్యగానే అది ఆగి అరుస్తా ఉన్నది. నన్ను నేను గమనించుకుంటున్నాను, నాలో ఎందుకు ప్రేమతత్వం తగ్గింది, ఇది నన్ను చూసి అరిసింది అంటే మనలో ప్రేమతత్వం తక్కువగా ఉన్నప్పుడు అది అరుస్తుంది అన్నమాట. నాకు తెలుసు ఆ విషయం. అలా నిలబడి చూస్తా ఉన్నాను. సరే ఒక 2 నిమిషాలు అలాగే అరిసి అది వెళ్ళిపోయింది. నేను బండి మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చేసి, ఆ రోజు జరిగింది ఏంటంటే నేను ఆ ట్రైన్ ఎక్కక ముందు ఒక చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. అది నా మైండ్ లో ఉండి నేను నాకు తెలియకుండా ఆ ఎమోషన్ అలా క్యారీ చేస్తూ వచ్చేసా. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత నేను ఇట్లానే ట్రైన్ దిగి వస్తా ఉంటే ఆ ఏరియాకి వచ్చిన తర్వాత నేను బండి రేస్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఆ కుక్క అక్కడే అడ్డంగా పడుకుని ఉంది, కానీ పక్కకి రోడ్డు పక్కకి అసలు అరవట్లేదు, మొరగట్లేదు. అంటే మన ప్రేమతత్వాన్ని పిల్లలు ఇట్లా జంతువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట, టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, రైట్. మెడిటేషన్ చేద్దాం. ఎస్ సార్. చాట్ లో ఒక మేడం అడిగారు, మీకు చెప్పండి. భయం ఎలా పోయింది అని అడుగుతున్నారు. భయం ఎలా పోయిందంటే అసలు ఎప్పుడు నాకు అంటే నాకు చిన్నప్పుడు నాకు నా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలప్పుడు మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తే భయం అనిపించేది ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటే. అలాగా ఒక 13 సంవత్సరాల వరకు ఆ భయం వేసినా సరే వెళ్ళి దాన్ని అక్కడ చూసి మన వల్ల ఎవరికైనా సహాయం జరుగుతుందా అని ఆలోచిస్తా ఉండేవాడిని. ఇట్లా నేను కాలేజీలో చేరిన తర్వాత ఒక రోజు ఇట్లానే పడుకున్నాము, సడన్ గా కేకలు వినపడుతున్నాయి. ఒక ఇల్లు తగలబడతా ఉన్నది పక్కన ఏదో. అందరూ వచ్చి చూస్తున్నారు. వాళ్ళు దానికి ఫోన్ చేయరా దీనికి ఫోన్ చేయరా అంటున్నారు. పక్కన ఇంకొక ఇల్లు ఉన్నది. ఆ ఇంటి మీదకి ఈ నుప్పులు వెళ్ళి పడితే ఆ ఇల్లు తగలబడతాయి. అందరు వెళ్ళి చూస్తా ఉంటే నేను పోయి గబగబా నిచ్చెనేసుకుని ఎక్కి నీళ్లు తీసుకురండి దీని మీద పోద్దామని అంటున్నారు. వాళ్ళు వచ్చి నాకు కొంతమంది అందించారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓహో భయం లేదు, మనలో సహాయం చేయాలన్న తత్వం ఉన్నప్పుడు మనకి భయం ఉండదు అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి ఆ భయం లేకుండా పోయింది పూర్తిగా. ఇంకా తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రేమతత్వం ఎక్కువగా ఉన్నప్పుడు భయం ఉండదు అనేది నాకు ఇంకా బాగా అర్థమైంది. సో అట్లా భయం అంటే ఈ భయము భయం 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 అనుకుంటేనేమో భయం ఉంటుందండి. ఒకటే ప్రతిదానికి రీజన్, ఇలా జరగటానికి కారణం ఏంటి అని చూసేవాడిని. అది మా నాన్నగారు బుక్స్ చదివించటం వల్ల మాకు వచ్చినటువంటి జ్ఞానం అనుకుంటాను నేను. ఇదంతా వారిదే, మా నాన్నగారిదే ఈ జ్ఞాన భిక్ష అంతా. ఆయన ఎట్ ఏ టైము నాకు ఆస్తికత్వం నాస్తికత్వం 2 పుస్తకాలు చదివించేవారు. రామాయణం చదివితే దాని మీద వ్యతిరేకంగా ఉన్న పుస్తకాన్ని కూడా చదివించేవాళ్ళు. ఎందుకు సార్ ఇట్లా చదివిస్తారు అని అంటే, దేని పడితే దాన్ని గుడ్డిగా నమ్మకూడదురా, నీ సొంత ఆలోచనతో నువ్వు నిర్ణయించుకోవాలి, అందుకు చదివిస్తున్నాను అన్నారు. చార్వాక అని ఒకటి నాస్తిక మార్గం ఒక బుక్ వచ్చేది మంత్లీ, దాన్ని తప్పనిసరిగా చదవమని చదివించేవాళ్ళు. అందుకని 2 తెలుసు నాకు. సో నాకు అప్పుడు ఆయన చదివించిన దాంట్లో ఒక్కటే ఏంటంటే, నీకు ధైర్యం ఉన్నంత సేపు నీ చుట్టూ నీకేం కాదు, నీ చుట్టూ అదే ఇది ఉంటుంది.
నువ్వు భయపడినప్పుడే అదే ఆ భయమే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అలా తయారై నీ ముందు ఉంటది అనేది నాకు అర్థమైన అంశం. ఇంకా అందుకని నాకు ఎప్పుడు అలాంటి భయం కలగలేదు. అది ఓకేనా? ధ్యానంలో ఎస్ ధ్యానం సార్, ఎస్ సార్, ఓకే. సూపర్ సార్. సార్ మీరు గైడెడ్ మెడిటేషన్ చేపిస్తారా? మ్యూజిక్ ఏమైనా ప్లే చేయాలి? గైడెడ్ మెడిటేషన్ చేయించుతాం. ఓకే ఈ సార్, థ్యాంక్ యూ. భయాలన్నిటిని వదిలేద్దాం ఒకసారి. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎంతగా రిలాక్స్డ్గా కూర్చున్నాం అంటే ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. వెన్నుముక సర్దుకుని స్థిరంగా కూర్చోగలుగుతారు. కంప్లీట్గా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఒకసారి మీ శరీరం మొత్తాన్ని గమనించండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సర్దుకుని కూర్చోండి. ఇప్పుడు మీ మైండ్ని అబ్జర్వ్ చేయండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. గమనించేవాడు ఉంటే గమనిక మారుతుంది అన్నట్టు మనం గమనిస్తూ ఉంటే మన ఆలోచనలు ఆగిపోతాయి. విద్య పట్ల అంటే చదువు, ఇతరుల యొక్క చదువు కానీ మన యొక్క చదువు కానీ, దాని పట్ల ఉన్న సరికాని నమ్మకాలు ఏవైనా ఉన్నట్లయితే నా మెదడు పొరలలోని మూల కణాల నుండి, నా డిఎన్ఏ మూలము నుండి విడుదల అవ్వవలసిందిగా, అది ఈ క్షణమే విడుదల అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అందుకోసం నా ఆత్మ చైతన్యం విస్ఫోటనం చెంది అనంతమైన ప్రేమశక్తి నాలో ఉద్భవించి నా నుంచి విద్య పట్ల ఉన్న ఈ సరికాని నమ్మకాలన్నీ ఈ క్షణమే విడుదలవ్వాలి. అలా విడుదలైనవన్నీ దివ్యత్వపు కాంతిగా మారి విశ్వంలో కలిసిపోవాలి అనుకోండి. ఇలా అనుకోండి ఫ్రెండ్స్.
ఆ విద్య పట్ల నాలో ఉన్న సరికాని నమ్మకాల వల్ల నేను విద్యను అవమానించిన, నిర్లక్ష్యం చేసిన ఆ విద్యను క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే దైవం పట్ల సరికాని నమ్మకాలతో నా జ్ఞాన పరిధిలో ఏర్పరచుకున్న నమ్మకాల వల్ల దూషించిన, తిట్టుకొని ఉన్న, సరికాని పద్ధతులే సరైన పద్ధతులు అనుకునే మూఢస్థితిలో ఉండి ఉంటే అలాంటివన్నీ ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. అలా ఇబ్బంది పెట్టినందుకు సర్వవ్యాప్తమైన నాలో చైతన్యంగా ఉన్న ఆ దైవాన్ని క్షమాపణ కోరుకుంటాను. మనకంతా తెలుసు, కానీ మనకు నచ్చిందే చేస్తామని మనకి ఒక ఆర్యోక్తి ఉన్నది. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దైవానికి 4వ స్థానం ఇచ్చి ఉన్నా. అలా దైవాన్ని ఎక్కువగా భావించి కనిపిస్తున్నటువంటి తల్లిదండ్రులనే దైవాన్ని నేను నిర్లక్ష్యం చేసిన, వాళ్ళని ఇబ్బంది పెట్టిన, వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాను. తద్వారా నాలో ఏమైనా బ్లాక్స్ ఏర్పడి ఉంటే వాటన్నిటిని ఈ క్షణమే విడుదల చేస్తున్నా. అవన్నీ దివ్యత్వపు ప్రేమ కాంతిగా మారిపోవాలి. భయము వల్ల నన్ను నేను ఇబ్బంది పెట్టుకుని ఉంటే నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇదే భయం వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టి ఉంటే వారందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ క్షణమే నా ఆత్మ ధైర్యలోకాలలో అనుసంధానమై నా శరీరంలోని ప్రతి కణము ఆ ధైర్య శక్తితో నిండిపోవాలి. ఇప్పుడు నా ఆత్మ ప్రేమలోకాలలో ప్రవేశించి అక్కడ ఉన్న అన్కండిషనల్ లవ్, షరతులే లేని ప్రేమ, ఆ ప్రేమ శక్తిని
ప్రతి అణువణువు కణకణములో నింపుకోవాలి. తిరిగి నాలో ప్రవేశించి ఇది నాలో లయమై స్థితమవ్వాలి శాశ్వతంగా. ఇప్పటి వరకు శరీర సృపాలు కానీ జంతువులు కానీ తెలియక నాకంటే వాటి శక్తి ఎక్కువ అని అనుకుని నన్ను నేను శక్తిహీనుని చేసుకున్నందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను. అలాగే నా వల్ల ఏ జంతువులకు ఏ జన్మలోనైనా ఏ జంతువులనైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాను. మనము ఇప్పటిదాకా నాగజాతి అని అంటే అది ఒక శాపగ్రస్తమేమో అని అనుకుంటాం. లేకపోతే అవి శక్తివంతమైనవి, పట్టిన పట్టు విడవకుండా ఉంటాయి. ఈ పదాన్ని మాత్రమే తీసుకోవాలి, పట్టిన పట్టు విడవకుండా. అంటే మనం దేన్నైతే సాధించాలి అనుకుంటున్నామో అది సింబాలిక్. యాక్చువల్గా వీళ్ళు అత్తల విత్తల సుత్తల రసాతల మహాతల పాతాళ లోకంలో ఉంటారు. వీళ్ళు 6వ 7వ లోకాలు, దిగువ లోకాలకు. కానీ అత్యున్నత స్థితికి ఎదిగినటువంటి వీళ్ళు కూడా ఉన్నారు. వాసుకి, ఆదిశేషు. మరి వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఒకరికేమో విష్ణుమూర్తికి వాహనంగాను, మరొకరేమో శివుని మెడలోను హారంగాను ఉండిపోయారు. అంటే ఎంత అత్యున్నత స్థితికి ఎదిగారు వీళ్ళు. వీళ్ళు ఎంతగా నాలెడ్జిని పెంచుకున్నారు. ఆ మక్కువని పట్టుదలతో వాళ్ళు ఆ స్థితికి ఎదిగారు. సో ఆ వాసుకి, ఆ ఆదిశేషులో ఉన్న ఆ పట్టు వదలని ఏదైతే దృఢమైన గట్టి పట్టు ఉన్నదో ఆ లక్షణం మనలోనికి రావాలని కోరుకోండి. వారి సమక్షంలో నా వల్ల ఏ జన్మలోనైనా నాగజాతికి ఇబ్బంది జరిగి ఉంటే వాటన్నిటిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నా. వాటి వల్ల నాకేదైనా ఇబ్బంది ఏర్పడింది, ఒకవేళ ఏర్పడి ఉన్నా, ఏర్పడిందని నేను అనుకున్నా, వాటిని క్షమిస్తున్నాను అని అనుకోండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహానికి పూజనీయమైనదిగా అనుకున్నా మళ్ళీ వెంటనే వాటిని మనకు బాధలకు ప్రతిరూపంగా భావించి ఉన్నందుకు ఆ గ్రహాలన్నిటికీ క్షమాపణ కోరుకుంటున్నాను అనుకో.
శనిగ్రహము, శనివారం అంటే శనిగ్రహం అని, అందుకని ఆయిల్ తీసుకురాకూడదని ఇవన్నీ అనుకుంటున్నాం. అలా చేసి ఉన్నందుకు, ఆ గ్రహాన్ని అవమానించినందుకు క్షమాపణ కోరుకుంటున్నా. శని అంటే ఫలితాన్ని ఇచ్చేవారు అని అర్థం. మీరు ఏ కర్మ అయితే చేస్తారో, కర్మ అంటే తప్పుగా భావించకండి దయచేసి. చేసిన పనికి ఫలితాన్ని కర్మ అంటారు. నువ్వు మంచి పని చేసావు, మంచి కర్మ ఉంటుంది, అంటే మంచి ఫలితం ఉంటుంది. నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టావు, 10 మంది నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు తయారవుతారు. అదే దాని ఫలితం. అంతేగాని అతనేదో మన నాశనం చేస్తాడు, అతన్ని చూపు పడితే మనం నాశనం అయిపోతాం, ఇవన్నీ మనకి సరికాని నమ్మకాలు మన మీదకి ఎక్కిచ్చేశారు. మనని సరి అయిన స్థితిలో ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ గా ఉంచుతూ అత్యద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ స్టేటస్ ని మనం శని అంటున్నాం. అంత గొప్ప ఆ ఎనర్జీ స్టేటస్ కు ధన్యవాదాలు తెలుపుదాం. జాతక దోషాలు అని మన యొక్క ఈ ఆత్మశక్తిని, వాస్తు దోషాలు అని ఆ గృహం యొక్క శక్తిని, అంటే ప్రతి ఒక గృహం అనగానే దానికి సంబంధించిన కొంత ఎనర్జీ ఉంటుందన్నమాట. లేకపోతే అది ఏదైతే అది ఇల్లు కావచ్చు, ప్యాలెస్ కావచ్చు, రాజ్యం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దాని శక్తిని కించపరిచి ఉంటాం. అలా కించపరిచినందుకు క్షమాపణ చెప్తున్నానని కోరు. ఆ ఎనర్జీకి, అది గృహం అయితే గృహం, ఇంకొకటి అయితే ఇంకొకటి. ఆయన అనుక్షణం మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తు దోషం కాకుండా ఇంటిని శుభ్రం చేయకపోయినా, ఆ ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, దానిని తిట్టుకుంటూ అక్కడే ఉంటూ ఉన్నా, అలా చేసినందుకు ఆ ఇంటి ఎనర్జీని ఇన్వైట్ చేసి దాన్ని క్షమాపణ కోరుకుంటాం. దీనికి సంబంధించి ధ్యానం అయిపోయిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది వాస్తు దోషం కాదు, మన వాసన దోషం, మన దృష్టి దోషం. దాన్ని సరిగ్గా చూడకపోవటం, సరిగ్గా పట్టించుకోకపోవటం. ఒక లైట్ పిల్లర్, కాంతి స్తంభాన్ని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్.
దాని ద్వారా వచ్చే ఎనర్జీతో ఆ కాంతి పిల్లర్ నా బ్రహ్మరంధ్రం గుండా నాలోనికి ఆ కాంతి ప్రవహించి ఏ జాతి అయితే, ఏ కులం అయితే, ఏ మతం అయితే తక్కువ అని ఎప్పుడైనా నేను అనుకుని ఉంటే, దానికి సంబంధించిన బ్లాక్స్ నా యొక్క మెదడు పొరలలో ఏర్పడి ఉంటే అవన్నీ ఈ క్షణమే ఈ కాంతి శక్తితో విడుదల చేస్తున్నాను. అవన్నీ ఈ కాంతి పిల్లర్లో, అంటే లైట్ పిల్లర్లో దివ్యత్వపు కాంతిగా మారిపోయి ఈ విశ్వంలో కలిసిపోవాలి అని కోరుకోండి. అంటే రాక్షసులు, అసురులు ఇవి రెండు వేరు వేరు. వీళ్ళంతా మనకు చిన్నప్పటి నుంచి ఉన్న కథల్లో వాళ్ళంతా ఒక భయంకరమైన వ్యక్తులని మనం అనుకున్నాం, ఒక జాతిని ద్వేషించటం అంటే. లేదా కొన్ని కులాలని, కొన్ని మతాలని ఇలా ద్వేషిస్తూ ఉంటాం మనకు తెలియకుండా. ఎందుకో తెలియదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అవి ఏర్పరిచేశారు. మనం అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తూ ఉంటాం. అలా చేసి ఉంటే వాళ్ళందరినీ క్షమాపణ కోరుకోండి. వాళ్ళకి మీ ప్రేమను పంపించండి. ఇంకా ఇలా అనుకోండి ఫ్రెండ్స్, అసూయ వల్ల కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ, ఇతరులను పట్టించుకొనకుండా ఇతరుల యొక్క హృదయాలను గాయపరిచి ఉంటే వారందరినీ క్షమాపణ కోరుకుంటున్నా. నాలో ఉన్న ఆ అసూయ, ఆ నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవటం, లేదా వాళ్ళని హర్ట్ చేయటం ఎదుటి వారిని మన మాటలతో, అలాంటివన్నీ ఈ క్షణమే నా నుంచి విడుదల చేస్తున్నాను. అనుక్షణం ఎరుక కలిగి నన్ను నేను మార్చుకుంటూ అత్యున్నత స్థితికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటూ సంపూర్ణ ప్రేమతత్వంతోనూ, సంతోషంతోనూ నా యొక్క లక్ష్యాలను నెరవేర్చుకుంటూ అనుక్షణం ఎదుగుతున్నాను. హనుమంతుడిని, జాంబవంతుడిని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకో వచ్చారు, వారేమన్నా మెసేజ్ ఇస్తారేమో తీసుకోండి. వారిలో ఉన్న అనంతమైన చైతన్య శక్తి, కార్యదీక్షత, ఇవేంటంటే ఇద్దరు కార్యదీక్షత కలిగినటువంటి వారు. వారు ఏంటంటే విక్టరీకి అంబాసిడర్ అన్నమాట, చిహ్నం. మీరు సాధించే విజయానికి వారు చిహ్నం అన్నమాట. వారు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని. ఆ విజయం అనే ఎనర్జీని వారి నుంచి తీసుకోండి. వాళ్ళు ఆనందంగా ఇవ్వటానికి వచ్చారట. ధైర్యం, పట్టుదల, సేవా తత్పరత, ఇతరులకు సహాయం చేయాలనుకోవటం, తోటి వారికి, ఇతరులు అంటే మన తోటి వారికి సహాయం చేయాలనుకోవటం, ఈ సహాయతత్వం, ఈ లక్షణాలు
వారి నుంచి గ్రహిద్దాం ఫ్రెండ్స్. ఈ క్షణము నుండి అనుక్షణం నన్ను నేను విశ్వసిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఉన్నతీకరించుకుంటున్నాను. ఆఖరి ఒక్క నిమిషం. మన నుంచి విడుదలైన అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుదాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకున్నాం. వాటి ద్వారా కూడా ధ్యానంలోకి రావటానికి కారణం అయి ఉండొచ్చు. అందుకని వాటన్నిటికీ ధన్యవాదాలు తెలుపుదాం. మన యొక్క శరీరం పూర్తిగా మన మాట వింటుంది. వినదు అని దాన్ని నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పెట్టి ఉంటాం. అందుకు క్షమాపణ చెప్పుకొని ఈ క్షణము నుంచి మనకు అనుకూలంగా మారుతున్నందుకు ఈ అద్భుతమైన శరీరానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను నా శరీరం ఈ రెండు కలయికతోనే, అంటే నేను అంటే ఇక్కడ మన ఆత్మ నేను ఆత్మస్వరూపుడిని అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ నేను నా యొక్క శరీరం ఈ రెండిటి మధ్య సంపూర్ణ సమన్వయంతో అత్యున్నత స్థితికి నేను ఎదుగుతున్నాను. అందుకు ఒకరినొకరం సహకరించుకుంటూ సంతృప్తితో జీవనం గడుపుతున్నాను. నాలో పెరుగుతున్న ఈ చైతన్యానికి ధన్యవాదాలు. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్ గా తేలిగ్గా ఉన్నది. వచ్చిన మాస్టర్లందరికీ, హాస్టల్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలపండి. లాస్ట్ 20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4,
3 మనందరికీ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుదాం. అలాగే ఈ జూమ్ మీటింగ్ ఏర్పరిచిన అనిరుద్ధ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుదాం. త్రీ 2 1 0 చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచండి. ఫైవ్ 4 3 2 1 0 మెల్లగా చేతులు తొలగిస్తూ చేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిరుద్. సార్ వండర్ఫుల్ సార్, చాలా చాలా బాగుంది. హనుమంతుడు జాంబవంతుడు వచ్చారు అట్లా అన్నారు కదా, సో అప్పుడైతే ఫుల్ ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. ఫుల్ బ్లూ కలర్ లైట్. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తుడు ఒక అతను ఉన్నాడు అనమాట. మేబీ తనకు గైడ్ చేయడానికి ఏమైనా వచ్చిండొచ్చు అని అనిపిస్తుంది. మేబీ నాకైతే తెలీదు, వాళ్ళిద్దరూ కనిపిస్తా ఉన్నారు నాకు, అందుకనే చెప్పాను. ఏంటి అని అంటే మమ్మల్ని ఇలా వినియోగించుకోండి అని వాళ్ళ నుంచి టెలిపతిలో మెసేజ్, అదే చెప్పాను నేను. ఓకే ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రమేష్ బాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ శ్రీధర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఏం ఈవినింగ్ లేదు సార్, ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీ క్లాస్లో మేము ఈ సేతు మహావిజ్ఞాన్ దీంట్లో ఫాలో అవుతున్నాం సార్. మాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం సార్, అన్ని స్వీట్స్ ఇష్టమే. అందులో ఇది బాదం హల్వా, తర్వాత క్యాష్యూ నట్ కేక్ ఇష్టం సార్. బాదం హల్వా మీరే సార్, క్యాష్యూ నట్ కేక్ రాఘవేంద్ర సార్, అందరూ ఇష్టమే. చాలా అంటే అన్ని స్వీట్లు ఇష్టం అని చెప్పాను కదా. అందులో ఇది ఎప్పుడు నేను అనిరుద్ మాస్టరు వాళ్ళ మదరు మేము మాట్లాడుకుంటా ఉంటాం అనమాట. క్లాస్ అయిన తర్వాత మీరు చెప్పిండే వాటి గురించి జస్ట్ డిస్కస్ చేసుకుంటాం అనమాట. చాలా చాలా సంతోషం. అనిరుద్ మాస్టర్ ఇవాళ ఈవినింగ్ ఈ మాదిరిగా మీ క్లాస్ ఉంది అని చెప్పేసరికి అప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు 9:15 అవుతుంది సార్ క్లాస్ వింటాము అనేసి సార్. చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు జాంబవంతుడు హనుమంతుడు గురించి చెప్పారు కదా. హనుమంతుడి యొక్క ప్రత్యేకత ఆయన కష్టపడటం, సేవాభావం, విక్టరీ సిగ్నల్ సైన్ అనేసి విన్నాము. జాంబవంతుడిది ఆయన ఇంపార్టెన్స్ కొంచెం చెప్తారా సార్? అంటే జాంబవంతుడు విష్ణుమూర్తి యొక్క ప్రతి అవతారంలోనూ ఆయనకు వచ్చి హెల్ప్ చేస్తాడు సార్. ఆయన ఎక్కడుంటే అక్కడ విజయాన్ని సాధిస్తారు అనమాట. అవును సార్, అవును సార్. అంటే విష్ణుమూర్తి తన అన్ని అవతారాల్లో విజయం సాధించడానికి జాంబవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. అందుకనే మనకి సేవాభావం, ఎట్ ద సేమ్ టైమ్ అతని ఇంటెలిజెన్స్ బాగా ఉంటుంది సార్. అంటే ఆంజనేయుడికి అలా సముద్రాన్ని దాటాలి, వారధిని దాటాలి అనే ఐడియా ఇచ్చేది కూడా ఆయనే. జాంబవంతుడే అన్నమాట. మిగతా వాళ్ళందరూ ఇది అనుకుంటే తను కూడా కామ్ గా ఉంటే అప్పుడు చెప్పు, లేదు నీ శక్తి చాలా ఉంది అంటే మోటివేటర్ అన్నమాట. వండర్ఫుల్ మోటివేటర్. వెరీ గుడ్ సార్. అందుకని ఇంకొకటి సార్, మీరు ఈ సేత్ క్లాస్లో అప్పుడు చెప్తూ నమ్మకాల గురించి వాస్తు విషయంగా చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ వదిలేసినారు అనుకున్నాం, అది మీరు చెప్తామని చెప్పారు. అదే మీరు ఒక ఇంటిలో బాడుగులు సరిగా రాకుండా ఉంటే ఆ ఎనర్జీని పిలిచి చెప్పారు చూడండి సార్. అది తప్పకుండా మా ఇప్పుడు ఉండే అందరికి వినిపించాలని నాకు కోరిక కావాలి సార్. ప్లీజ్ సార్. ఓకే, డెఫినెట్ గా అవి రెండు ఉన్నాయి, రెండు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు ఒకటే చెప్పాను. అవును సార్. అదేంటంటే మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారు అని ఉన్నారు, వరంగల్, వాళ్ళ హౌస్ ఉన్నది. దాంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కట్టించింది. తర్వాత వాళ్ళ నాన్నగారు కాలం చేశారు.
వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్కగారు, వాళ్ళ అన్నయ్య ఏమో ఇంజనీరు, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తున్నారు ఇంజనీర్ గా. వాళ్ళ అక్కగారేమో డాక్టరు, పూణేలో ఉంటారు. ఈయనేమో కరీంనగర్ వచ్చేసాడు. వాళ్ళ మదరు ఈయన ఇక్కడ వచ్చి ఉంటున్నారు రెంట్. అయితే ఆ ఇంట్లో ఎవరు రెంట్కున్నా కొద్ది రోజులుండి ఇవ్వటం లేదు. యాక్చువల్ గా ఏంటంటే శ్రీకాంత్ మాస్టర్ నా ఇన్స్పిరేషన్. ఆయన అంత ధ్యానం చేస్తాడు. నైట్ మొత్తం కూర్చుంటాడు సార్. ఎన్ని టెక్నిక్స్ తెలుసో తనకి. మేమిద్దరం ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఏదన్నా ఒక దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మెయిన్ గా నేను అతని సహాయం తీసుకుంటాను అనమాట. ఇద్దరం డిస్కషన్ చేసిన తర్వాత నేను ఒక 1 అవర్ కూర్చుని పడుకుని పోతా, కానీ ఆయన తెల్లవారులు కూర్చుని ధ్యానం చేస్తాడు దాని మీద. దానికి సంబంధించి ఇది చేస్తాడు. అలాంటిది ఇది ఇట్లా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎన్ని చేసినా ఇది కావట్లేదు, దీని మీద ఒక రోజు కూర్చుందాం సార్ అని అన్నా. అంటే ఆయన కూడా కౌన్సిలర్ అన్నమాట. అంటే మేము ఇద్దరం ఒకేసారి కౌన్సిలింగ్ వచ్చినాము అట్లా. అయితే అవన్నీ నువ్వే చేస్తావు నాకేం తెలుసు అని అంటే, కాదు ఒక రోజు దాని మీద కూర్చుందాము అని అన్నా. సరే GCSకి వచ్చినాం ఇలాంటి సమయంలో మేము ఒకసారి బెంగళూరుకి. బెంగళూరులో GCS అయిపోయిన తర్వాత 2012 అక్టోబర్ 3వ తారీఖు, 2వ తారీఖు తోటి అయిపోయింది. 3వ తారీఖు నైట్ లో మాకు ఈవినింగ్ 6 o'clock ట్రైన్ ఉన్నది వెళ్ళటానికి. అప్పుడే వెళ్ళి ఏం చేస్తాం, భోజనం చేసిన తర్వాత బయలుదేరి వెళ్దాం సరిపోతుంది అని అనుకుంటే సరిపోయింది. ఇక ఒట్టిగా కూర్చుని ఏం చేస్తాము అని చెప్పేసి వెళ్ళి పత్రిక సార్ తోటి కలిసి మాట్లాడాము. ఒక 5 నిమిషాలు అయిపోయింది, వచ్చేసేసాం. ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా మీ ఇంటి సంగతి చేద్దాం దా, కూర్చో ఇప్పుడు ఈ పిరమిడ్ లో కూర్చో అని అనుకుని కూర్చున్న తర్వాత తను అన్నాడు, మా నాన్నగారు వాళ్ళని పిలవమంటారా అంటే, నాన్న ఎందుకు ఇంటిని పిలువ అన్న. ఎందుకో నాకు అలా అనిపించింది అనేసేసా. నాకు కూడా ఏం తెలియదు దాని గురించి. అనగానే ఆ ఎనర్జీ, అంటే దానికి ఒక ఎనర్జీ ఉంటుందని మాత్రం తెలుసు అనమాట. ఆ ఇంటి ఎనర్జీ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇందాక నన్ను అడిగిన డౌట్ ఇప్పుడు దాన్ని అడగమన్నా. అడిగినప్పుడు అది చెప్పింది, మీరు 20 సంవత్సరాలు బాగా ఉన్నారు, ఎవడో చెప్పాడు అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు అని అంటే అది ఇది కూల కొడతారా, మీ కాలో చెయ్యో ఇరగొడితే మీకు ఎలాగుంటది, అందుకనే మిమ్మల్ని ఎవరిని ఇంటూ ఉండకుండా చేస్తున్నాను అని చెప్పింది. అప్పుడు వాళ్ళ నాన్నగారిని, ఇప్పుడు నాన్నగారిని ఇన్వైట్ చెయ్యి, అన్నయ్యని ఇన్వైట్ చెయ్యి, అక్కగారిని ఇన్వైట్ చెయ్యి, అలాగే అమ్మని గారిని కూడా ఇన్వైట్ చేసి నీతో సహా మీరందరూ కలిసి ఇంటికి క్షమాపణ చెప్పండి అని చెప్పారు. వీళ్ళందరూ క్షమాపణ చెప్పిన తర్వాత అది యాక్సెప్ట్ చేసిన తర్వాత డెవలప్ కి ఇద్దాం అనుకుంటున్నాం, యాక్సెప్ట్ చేస్తుందేమో అడుగు అన్నాను. అనగానే అది ఓకే అన్నది. ఎందుకంటే అంతకుముందు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇవి కొన్ని ఒప్పుకోవన్నట్టు. అంటే బాలకృష్ణ గారు, నేను, భాస్కర్ గారు, రంజిత్ మాస్టర్, శ్రీనివాస్ గారు కారులో వెళ్తున్నాం. నైట్ వర్షం పడతా ఉన్నది, 110 మీద వెళ్తున్నాం సుమారుగా స్పీడ్. క్లాస్ ఉన్నదని నెక్కల్లో క్లాస్ చూసుకుని జంగారెడ్డి గూడెం క్లాస్ కానీ వెళ్తున్నాం, మార్నింగ్ క్లాస్కి వెళ్ళాలని. సడన్ గా ఒక కార్ ఎదురొస్తా ఉంది, మన లైట్ ఫెయిల్ అయింది, దానికి దారి ఇయడానికి అని చెప్పేసి మేము ఇట్లా పక్కకి అన్నాం, లైట్ ఫెయిల్ అయిపోయి వెళ్ళి చెట్టుకు గుద్దేసేస్తున్నాం. కారు ముందు భాగం అంతా పప్పు అయిపోయింది. మాకు ఎవరికి ఏం కాల. అందరం కూడా అబ్బా దగ్గర నుంచి ఎంత వండర్ఫుల్ గా యాక్సిడెంట్ చూసాం అనుకుంటున్నాం ఎవరికి వాళ్ళం. అయితే అప్పుడు తర్వాత మేము కారుతోటి మాట్లాడుతుంటే రోజు ఎందుకో బాలకృష్ణ గారు మా దగ్గర క్లాసు సేతు విజ్ఞానం పెడితే మంచిర్యాలలో వచ్చారు అన్నమాట. అయితే సారు శ్రీకాంత్ని పిలిచి, శ్రీకాంత్ కారు వేరేది తీసుకుందామంటే అది నాకు వీలు కావట్లేదు, ఎందుకో ఒకసారి చూడు అని అన్న. చూడు అని అంటే ఈ కారు ఆయన వదలతల్లా, అందుకని ఆ కారు రావట్లేదు. ఈ కారు ఎందుకని నువ్వు వదలట్లేదు అని అడిగితే, మీరంతా ధ్యానులు, మిమ్మల్ని వదిలి నేను ఎవరి దగ్గరకు పోతానంటారు. సూపర్ సార్. అయితే నాకు అది గుర్తు ఉండి ఇది చేసామన్నమాట. సో అందుకేనంటే అది ఓకే అన్నది. ఇది ఎప్పుడు 3వ తారీఖు జరిగింది. 10వ తారీఖు కల్లా
దాని పేపర్లు సరిగ్గా లేవు. వరంగల్ కార్పొరేషన్ అనమాట. 10వ తారీఖు కల్లా దాని పేపర్లన్నీ కంప్లీట్ అయిపోవటం, వాళ్ళ సిస్టరు బ్రదరు అందరూ వచ్చి సంతకాలు పెట్టడం, దాన్ని డెవలప్మెంట్ గీయటం. ఇతనికి 80 lakhs ప్లస్ ఒక పోర్షన్. అంత ఈజీగా అయిపోయింది అన్నమాట. వెరీ గుడ్. ఇది ఒకటైతే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకరోజు ఒక బాబు నా దగ్గరకు వచ్చాడు. నేను వాళ్ళ ఇంటికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. స్పీకర్లో పెట్టుకోవచ్చు. అయితే వస్తే తను ఏంటంటే, అతని డౌట్ ఏంటంటే దేనికో మాటల సందర్భంలో వచ్చింది. అంకుల్, అమ్మ వాళ్ళు మిమ్మల్ని కలవమన్నారు. దేనికమ్మా అంటే, ఏం లేదు, మన ఇంట్లోకి 3 నెలల నుంచి ఎవరు రెంట్కి రావట్లేదు. ఇప్పుడు 4-5 నెలలుగా ఆ 2 పోర్షన్లు ఖాళీ అయిపోయి ఉన్నాయి అంకుల్ అని చెప్పాడు. అంటే మామయ్య అంటాడు. మామయ్య అట్లా ఖాళీ అయిగా ఉన్నాయి మామయ్య, ఎవరు రావట్లేదు అని. అంటే నేను అన్నాను, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో నేను ఒక రోజు ఒక విషయాన్ని గమనించాను. ఏంటంటే వీళ్ళు పెంపుడు జంతువులుగా కుక్కలను పెంచుతూ ఉన్నారు. వీడు పొద్దున్నే దాన్ని బయటకు తీసుకెళ్ళటానికి బద్ధకం వేసి ఆ లోపలే వదిలేసేస్తా ఉంటాడు. అది ఇష్టం వచ్చిన చోట దీన్ని మామూలుగా టూల్స్కి వెళ్తూ ఉంటుంది. అయితే నేను మామూలుగా అడిగాను, సరే దీని సంగతి అలాగుంచు, నీ మీద ఏదన్నా రెట్ట వేసింది అనుకో, ఒక పక్షో పెట్టో, ఏం చేస్తావురా అన్నాడు. వెంటనే స్నానం చేస్తాను అది ఇదని చెప్తున్నాడు. అవును, మరి అది ఇల్లు ఎక్కి కూర్చుంటుంది, కుక్క దాని మీదకి ఎక్కి అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది. నీ బద్ధకంతో నువ్వు దాన్ని బయటికి తీసుకెళ్ళకపోవటం వల్ల మరి ఆ ఇంట్లోకి ఎవడొస్తాడో అది ఎందుకు రానిచ్చుతురా అన్నా నేను. అన్న తర్వాత ఇంటిని పిలిచి క్షమాపణ అడిగి, నువ్వు ఇప్పుడు వెళ్ళంగానే రేపు ఉదయం అదంతా శుభ్రం చేసేయమని చెప్పాను. నీలో బద్ధకాన్ని వదిలించుకుని పొద్దున్నే, లేదా అంటే కుక్కలు వేరేటోళ్ళకి ఇచ్చేసేసాను. అంతే. వెళ్ళాడు, మరుసటి రోజు అది మొత్తం క్లీన్ చేసేసాడు, ఒకసారి వాటర్ పోసి కడిగేసేసాడు. పొద్దున్నే లేచి కుక్కను తీసుకెళ్ళటం మొదలు పెట్టాడు. వారం రోజుల్లో వాళ్ళకి ఆ 3 పోర్షన్లు రెంట్కి వచ్చేసేసారు. అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏమి మాట్లాడలే, వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. వెంటనే తను ఫోన్ చేసింది సిస్టర్. తను ఫోన్ చేసి చెబుతుంది, అరే ఇంటికి 3 వచ్చేసారు అన్నది. మరి చేసే వాటిని మనం కరెక్ట్ గా చేయాలి, ఎందుకు మీరు అలా చేస్తారు? సో ఎప్పుడైనా సరే ప్రతి వస్తువుకి మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఎనర్జీ కూడా అలాగే ఫీల్ అవుతుంది. ఆ ఎనర్జీని దాన్ని మనము అగౌరవపరిస్తే అది మనని కూడా, దాని ఫలితం అలాగే ఉంటుంది. ఓకే సార్. సార్ మీరు బుక్స్ ఏమైనా రాసారా? ఉంటే ఏమైనా చెప్తారా సార్? అది మళ్ళా అనిరుద్ మాస్టర్ పంపించినా కూడా సరే సార్. నేనేమి బుక్స్ రాయలేదండి, నాకు ఇంకా అవకాశం సరే రాలేదు. సార్, మేము బాదామాలో అప్పుడప్పుడు టేస్ట్ చూడాలంటే ఎట్లా సార్? ఏముంది, షాప్ లోకి వెళ్ళి తెచ్చుకోవటమే సార్. దొరికేది కదా సార్, ఇది బ్రహ్మ తయారు చేసింది సార్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేము మీ వీడియోలు ఉంటే చూస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా సార్, థ్యాంక్ యూ సార్. మీ ఛానల్ ఏదన్నా ఉందా సార్ యూట్యూబ్ లో? యూట్యూబ్ లో మొన్ననే ఒకటి స్టార్ట్ చేశాను కానీ ఇంకా దానిలో అప్లోడ్ చేయలేదు సార్. ఓకే ఓకే. పివై శ్రీధర్. ఓకే. శ్రీధర్ మిరాక్యులస్ క్రియేషన్. నేను తర్వాత పెడతానులేండి అది మీకు. ఓకే సార్. మిరాక్యులస్ క్రియేషన్. సార్ మీరు ఇప్పుడు చెప్పండి. మీరు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు మనకు పురాణాల్లో ప్రహ్లాదుడు, నరసింహస్వామి ఒక పిల్లర్ నుంచి బయటకు వచ్చాడు కదా. సో ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్. సో దానికి కూడా ఆ చైతన్య శక్తి ఉంది అనేది బాగా తెలుస్తుంది. 100% సార్, అది 100%. ప్రతి ఒక్క దానికి ఎనర్జీ ఉంటుంది అనేది తప్పనిసరిగా ఉంటుంది. నేను దానికి అంటే ఎన్నోసార్లు గమనించాను, గమనిస్తూ ఉంటాను. వాటితోటి కాసేపు
సరదాగా అంటే నాకేం వినిపించదు వాటి నుంచి, ఊరికి నా నా వన్ సైడ్ గా నా వైపు నుంచి నేను చెప్పాల్సింది చెప్పేసుకుంటే వెళ్ళిపోతా ఉంటా. నా బైక్ అట్లా నాకు ఎంత సహకరించేదో. అది 2 స్ట్రోక్ బైక్. పెట్రోల్ అయిపోతే 5 కిలోమీటర్లు వచ్చింది. నాకు ఇప్పుడు ఎట్లాగరా ఇక్కడ ఎక్కడా లేదు, నేను ఇక్కడ అయిపోయినా వంచి కొడితే రావాలి అని అంటే వంచి కొడితే 5 కిలోమీటర్లు వచ్చి అక్కడ మళ్ళీ పెట్రోల్ కొట్టి తెచ్చుకోండి. అంత బాగా హెల్ప్ చేసేది. అవును. మమత మేడం మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసి ఉంచారు. నమస్తే సార్, నా పేరు మమత, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మీరు చేసిన సెక్షన్ చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది సార్. మెడిటేషన్ కూడా, గైడెడ్ మెడిటేషన్ లో చాలా బాగా ఇన్వాల్వ్ అయినాము. నాకు మూఢనమ్మకాలు కూడా చాలా తక్కువ సార్, అసలు ఉండదు అనిపిస్తుంది. కానీ ఒకే ఒక విషయం, భయం ఒక విషయంలో ఒక భయం చాలా ఉంటుంది సార్. లిఫ్ట్ ఎక్కను, నన్ను ఎవరన్నా రూమ్ లో వేసి వాకిలు వేసినారంటే ఇంకా అన్కాన్షియస్ అయిపోతాను. ఆ భయం చాలా ఉంది సార్. ఇప్పుడు మీ గైడెడ్ మెడిటేషన్ లో కూడా నేను అదే మైండ్ లో అనుకుంటూ చేశాను. ఆ భయం నుంచి నేను ఎలా బయటపడాలి సార్? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతకంటే ఏం జరగదు అన్నది ఒకటి మేడం. ఓకే. అంటే మిమ్మల్ని మీరు లవ్ చేయటల్లా, మిమ్మల్ని మీరు గనక ప్రేమిస్తే మీలో ఆ భయం. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అవునా? మనం ప్రేమించినప్పుడు మనకు భయం ఉండదు. అందరూ ఏమనుకుంటారంటే మనకు మనం ప్రేమిస్తే ఘాటు పడుద్దేమో, గీత పడుద్దేమో అని అనుకుంటామంటే అది ట్రాష్, అది సరైన ఇది కాదు. మోహం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే మోహం అంటారు. శరీరం ఎక్కడ కృషించిపోతుందోనని. శరీరం ఎప్పటికీ కృషించిపోదు, అది ఎప్పటికప్పుడు తిరిగి రీసర్క్యులరేషన్ అవుతుంటుంది. అంటే పునరుత్పాదన జరుగుతూ ఉంటుంది. దానికి ఏం కాదు. ఘాటు పెడితే మళ్ళీ కలిసిపోవటంలా అది పర్ఫెక్ట్ గానే ఉంటది మనకి. ఇలా అందుకని మనం ఎప్పుడైతే అద్భుతంగా ప్రేమించుకోగలుగుతామో అప్పుడు ఈ భయం పోతుంది. ఓకే సార్. ఈ లిఫ్ట్ చాలా విల్ పవర్ కూడా ఎక్కువ సార్. ఎక్కడికి వెళ్ళా కావాలంటే ఒకటే పోగలను, ఏది ఇచ్చినా సమస్య సాల్వ్ చేసుకోగలననే విల్ పవర్ అంత బాగుంది. కానీ ఒక్క భయం చాలా భయపెడుతుంది సార్. లిఫ్ట్ మాత్రం ఎక్కని ఎన్ని స్టెప్స్ అయినా ఎక్కడ నడిచే వెళ్తాను. అందుకనే మీకు మీ శరీరం పట్ల మీకు ప్రేమ ఉంటే దాన్ని శ్రమ పెట్టకుండా హాయిగా వెళ్తారు. అర్థమైందా? అందుకు నేను అన్నది మీ పట్ల మీకు ప్రేమ తక్కువ మేడం అన్నది అందుకనే. మీరు విజువలైజేషన్ చేయండి మేడం, లిఫ్ట్ లో హాయిగా వెళ్తున్నట్టు. తలుపు వేసినా మీరు చాలా అద్భుతంగా, ఎందుకంటే ఏం జరగదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నన్ను మించిన శక్తి ఇంకొకటి లేదు. ఓకే, అంతే. మనలో అనంతమైన, ఇందాక అందుకనే నేను చెప్పేటప్పుడు కూడా మీ ఆత్మ చైతన్యం విస్ఫోటనం చెంది మీలో అది పెరగాలి అని చెప్పిన కారణమే అదన్నమాట. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, నా డౌట్ బాగా తీరింది. ట్రై చేస్తాను. రేణుక మేడం మీరు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. అదే ఇప్పుడు సార్ మాట్లాడినారు కదా, వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నాను, అనిరుద్ మమ్మీని. చెప్పండి అమ్మా. మీ క్లాస్ అంటే చాలా చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ. అంత సీరియస్ గా జరుగుతున్న క్లాస్ లో మిరపకాయ బజ్జీలు చెప్పినారు కదా సార్. ఫేవరెట్ సార్ మిరపకాయ బజ్జీలు అంతా. దీప్తి మేడం కూడా నోరు ఊరిపోయింది పాపం ఆ రోజు. అక్కడ పోయి వండుకునే కాదు, క్లాస్ కాదు సార్. నిజంగా చాలా ఇష్టపడతాం సార్. అందరూ సార్లు ఈయన బాలకృష్ణ సార్ కానివ్వండి, అందరు సార్లు ఒకరి పేరు కాదు, చాలా ఎంజాయ్ చేసినాం సార్ క్లాస్ అయితే మాత్రం. కాకపోతే రేపటికి లాస్ట్ ఉంటే అరే అయిపోతాంది అనేసి అనిపిస్తుంది. ఎప్పుడో స్కూల్కి పోయిన డేసెస్ అంతా గుర్తొస్తుంది. సార్ చెప్తారు కదా బాలకృష్ణ సార్, టయానికి వచ్చేయాలా రూమ్ లో కూర్చోవాలా అనేసి. అలానే మేము
మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ లోపల అన్ని వర్క్ చేసుకునేది వచ్చి కూర్చునేసి మళ్ళీ వెళ్ళడానికి లేదు క్లాస్ కి. సూపర్ సార్, నిజంగా చాలా బాగా చేస్తున్నారు సార్ అందరూ. మీరు బాగా వింటున్నారమ్మా, అందుకని బాగా చేస్తున్నట్టు అనిపించింది. మీరే సూపర్. అదేమో నిజమే సార్, ఒక్కటి కూడా మిస్ చేసుకుండా బుక్ పెట్టుకొని పాయింట్ టు పాయింట్ రాసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అన్ని పాయింట్స్ అంతే రాసుకున్నాను. చాలా బాగుంది సార్. ఇప్పుడు ఒక డౌట్ మా చెల్లెలు సార్ మమత అడిగారు కదా, అలానే చాలా భయము ఉంటే అంత భయం సార్ నాకు. అది దేనికి ఏమి అనేదే తెలీదు, అన్ని విషయాలకు భయమే. ఒకదాన్ని ఉండలేను, ఎక్కడ ఉండను, చీకటి భయము, సంథింగ్ అన్ని భయాలే అనుకోండి, అంత భయము. అది ఎందుకు నాకు తెలియదు అన్నమాట. విషయం ఏమి అనేది నాకే తెలియదు, భయం మాత్రం ఎక్కువ ఉంది. చెప్పానుగా సమాధానం. అదే 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 విన్నాను సార్, విన్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామి వచ్చారు అన్నారు కదా, ఆంజనేయ స్వామి వచ్చి మా ఇంటికి చాలా ఇష్టమైన గాడ్ సార్. తర్వాత అనిపించింది మాస్టర్ గా వచ్చారు నాకు కనిపించింది సార్. అయితే రూపం కనపడలేదు, ఇది వచ్చి నాకు ఇది తెలిసింది సార్. ఓకే ఓకే, నాకు అలా ఒక సెకండ్ వాళ్ళు కనిపిస్తున్నారు, అంటే వాళ్ళ ఎనర్జీ నాకు తెలిసేది, వాళ్ళ రూపం తెలియదు వాళ్ళకి, నాకు ఏం కనిపించదు, ఎనర్జీ నేను ఫీల్ అయ్యాను. ఓకే ఓకే సార్. అప్పుడు ఎవరిది ఎనర్జీ అని అనుకోగానే నాకు తెలిసిపోయింది, అందుకని చెప్పాను. ఓకే సార్, నిజంగా చాలా లక్కీ సార్ మేము. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. నేను లక్కీ మేడం. ఎందుకు సార్, అవకాశం వచ్చింది కదా నాకు, జ్ఞానాన్ని పంచుకునే అవకాశం, అందుకని ఎవరికి వాళ్ళు లక్కీ అయితే అప్పుడు అంతేనండి కదా సార్. అందరం లక్కీ. అంతే సార్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. జోష్నా రాణి మేడం మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అనిరుద్ మాస్టర్. సార్ శ్రీధర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. సార్ మీ గైడెన్స్ మెడిటేషన్ చాలా యూస్ అయింది సార్ ఈరోజు. మీరు విడుదల చేయండి అన్నప్పుడంతా బాడీ షివరింగ్ వస్తా